Okay. So welcome to Tungabhadra Networks again. And so we are part of MSME and Startup India. Okay. So this is our official websites. Okay. We are officially registered in government portal. Okay. You can verify it in Google as well. Okay. So welcome to in networking internship. So in this internship, we will cover Cisco, Juniper, Palo Alto course. So what is Cisco? What is Juniper? What is Palo Alto? Means these are the vendors. Okay, these are the vendors who manufactures routers, switches, and firewalls. Okay, సో, ఇప్పుడు మన మొబైల్ ఫోన్స్ యాపిల్ ఫోన్ కానీ, లేదంటే వన్ ప్లస్ కానీ, ఇలా ఎలా అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయో వెండర్స్ సేమ్ అలాగే మనం ఇంట్లో వాడే వైఫై రౌటర్స్ ఉంటాయి కదా! అవి చాలా స్మాల్ వైఫై రౌటర్స్. అవి కాస్ట్ ఎంత 1000-1500 ఉంటుంది. కానీ మనం ఇప్పుడు వర్క్ చేసే రౌటర్స్ ఒక్కొక్కటి లాక్స్‌లో ఉంటుంది, క్రోర్స్‌లో ఉంటుంది. ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్ వన్ బై వన్. సో, దీస్ ఆర్ ద టాప్ వెండర్స్ ఇన్ నెట్వర్కింగ్. సో, వాట్ డు యూ మీన్ బై నెట్వర్కింగ్? బిహైండ్ ద ఇంటర్నెట్. సపోజ్ మీరందరూ గూగుల్ మీట్‌లో జాయిన్ అయ్యి ఇఫ్ మనం ఎక్కడెక్కడో ఉన్నాం. అందరం కలిసి గూగుల్ మీట్‌లో జాయిన్ అయ్యి వి ఆర్ డిస్కసింగ్ రైట్? ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఇంటర్నెట్. అసలు దీని బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది? ఓకే. అండ్ ఆల్సో మీరెప్పుడైనా ఆహ్, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి www.gmail.com, youtube.com టైప్ చేస్తే దాని బ్యాక్ ఎండ్ ఎగ్జాక్ట్‌గా ఏం జరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? సో, ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ టుడే. సో, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అలాగే మీ మొబైల్ ఫోన్‌లో గూడా డైలీ ఇన్‌స్టాగ్రామ్ ప్రతి ఒక్కరు ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేస్తారు. యూట్యూబ్ యూజ్ చేస్తారు రైట్? సో, మీ మొబైల్ ఫోన్‌లో అది ఇన్‌స్టాగ్రామ్ క్లిక్ చేయగానే హౌ ఎగ్జాక్ట్‌లీ యువర్ మొబైల్ ఈస్ కమ్యూనికేటింగ్ విత్ ఇన్‌స్టాగ్రామ్ సర్వర్. సో, ఐ విల్ గివ్ యూ హై లెవెల్ ఓవర్‌వ్యూ హియర్. సో, దెన్ యూ కెన్ డిసైడ్ ఇట్. ఓకే. సో, వెల్కమ్ టు యూ నో networking internship program and let me introduce myself. My name is Ramesh Gaur. So, I have total 11 plus years of experience in networking domain, purely networking domain. So, I worked in Cisco, Nokia, Juniper, Amazon. Currently, I'm working in Oracle, okay, as a senior NDE, okay. So also my colleague Karthik is also as a TAC engineer. He's working in Palo Alto. So he's a Palo Alto TAC engineer, so that he's taking care of Palo Alto course, okay. Yeah. So our agenda is to give you practical knowledge to you guys, okay. So yeah. So this is not an institute. So I'm telling you, this is not an institute, okay. So so then what it is? So I can say this is not an institute again. I'm telling you. So it's a industrial training with real time projects. Okay, it's a completely industrial training. It means మేము ఏమైతే ఈ 11 ఇయర్స్‌లో మేము ఏమైతే చాలా ప్రాజెక్ట్స్ డీల్ చేసి ఉంటాం కదా! రియల్ టైమ్‌లో కస్టమర్‌కి ఏవైతే ఇంప్లిమెంట్ చేసామో, ఆ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ మీకు టీచ్ చేస్తాం కంప్లీట్‌లీగా. సో, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ కాలేజ్‌లో చేసిన ప్రాజెక్ట్ అస్సలు ఎంకరేజ్ చేయము. అది పెట్టకండి రెజ్యూమ్‌లో. సో, మేము మీకు 8-10 ప్రాజెక్ట్స్ ఇస్తాం అన్ని నెట్వర్కింగ్ ప్రాజెక్ట్స్. అవే మీ రెజ్యూమ్ అంతా ఫిల్ అయ్యి ఉంటుంది. అందుకే మీకు ఎక్కువ కాల్స్ వస్తాయి. త్వరగా చాలా మందికి జాబ్స్ రావడానికి కారణం అదే. సో, ఓకేనా? సో, ఏ కంపెనీ ఈ ఐటీ కంపెనీ అనేది కమర్షియల్ అండి. ఓకే. ఐటీ కంపెనీ అనేది కంప్లీట్‌లీ కమర్షియల్. ఓకే. వాళ్ళకి నీడ్ ఉంటే తీసుకుంటారు. నీడ్ లేకపోతే మీ కాడ ఎంత స్కిల్ ఉన్నా సరే కూడా దే విల్ త్రో యూ ఔట్. ఓకే. సో, అలాగే మీరు కూడా కమర్షియల్‌గా ఉండాలి. ఓకే. ఎమోషనల్‌గా ఉండకూడదు. కమర్షియల్‌గా ఉండాలి. సో, ఆ కమర్షియల్‌గా ఉండడానికి ఏంటి ఎగ్జాక్ట్‌గా ఇండస్ట్రీస్‌లో ఏ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారో అవి నేర్చుకుంటేనే మీకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఒస్తాయి. ఎక్కువ గ్రోత్ ఉంటుంది. ఓకే. సో, నేను వర్క్ చేసేది దాని మీదనే. సో, రియల్ టైమ్‌లో ఏమైతే నేర్చుకుంటున్నామో, రియల్ టైమ్‌లో చేసినవన్నీ మీకు నేర్పించేస్తే యూ విల్ ఈజిలీ గెట్ ఎ జాబ్స్. సో, దట్ ఈస్ మై మెయిన్ ఎయిమ్ అన్నమాట ఇక్కడ. ఓకేనా? సో, జనరల్లీ before going to start explaining about a career opportunities and all, just try to understand how exactly internet works. So మీ అందరికి తెలిసి ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుందో. ఓకే. సో దిస్ ఈస్ అ మోడెమ్ రైట్. సో మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో వైఫై రౌటర్ ఉంటుంది. దిస్ ఈస్ అ రౌటర్ రైట్. ఎవ్రీ హౌసెస్‌లో ఉంటుంది. అలాగే దిస్ ఈస్ అ మోడెమ్. ఓకే. సో ఒక ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ఈ గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది కదా! ఇది ఆప్టికల్ కేబుల్. ఇది మీ ఇంట్లో ఇన్‌పుట్ కనెక్షన్ ఇస్తారు. ఇక్కడ నుంచి ఇది ఈథర్‌నెట్ కేబుల్. ఇది వైఫై రౌటర్ కనెక్ట్ అవుతుంది. ఈ వైఫై నుంచి మీరు మొబైల్స్ గానీ, ల్యాప్‌టాప్స్ కానీ యూ విల్ యాక్సెస్ ద ఇంటర్నెట్ రైట్. సో ఇది రియల్ ఇమేజ్. ఇది జస్ట్ ఏ హై లెవెల్ ఇమేజ్. జస్ట్ ఇమేజెస్ తోటి ఇట్లా. ఓకే. దిస్ ఈస్ వన్ వే. దిస్ ఈస్ వన్ వే ఎవ్రీవన్ నోస్. అనదర్ వే ఈస్ త్రూ మొబైల్ క్యారియర్. సో మొబైల్ ఫోన్‌లో సిమ్ ఏస్తాం కదా! జియో గాని, ఎయిర్టెల్ గాని, బీఎస్ఎన్ఎల్. సో మొబైల్ ఫోన్‌లో యాంటెన్నా ఉంటుంది. మన దగ్గరలో టవర్ ఉంటుంది యాంటెన్నా. సో త్రూ వైర్‌లెస్ ద్వారా యూ ఆర్ ఏబుల్ టు గెట్ ద యూ ఆర్ ఏబుల్ టు గెట్ ద ఇంటర్నెట్ రైట్. బట్ ఇక్కడ మొబైల్ టవర్ నుంచి అండర్ గ్రౌండ్ ద్వారా యూ కెన్ సీ యూ కెన్ సీ uh, wide transactions only. Okay. So every 30 kilometers ki you will see a router.
సో ఎవ్రీ 30 కిలోమీటర్స్ లేదా ఈ టవర్స్ అన్నీ ఆర్తోగోనల్ స్పెక్ట్రమ్‌లో ఉంటాయండి. సో ఈ టవర్ దగ్గరలో గాని, ఆ రేంజ్‌లో ఉంటేనే మీకీ సిగ్నల్ వస్తుంది. యూ ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్ ఆర్ వాయిస్ కాల్స్. ఓకే. సో దిస్ ఈస్ వన్ వే. క్యాన్ ఎనీవన్ టెల్ మీ ఈస్ దేర్ ఎనీ అదర్ వే టు గెట్ ద ఇంటర్నెట్ అదర్ థాన్ దీస్ 2 వేస్? ఎనీవన్ హావింగ్ ఎనీ ఐడియా? Satellite. వెరీ గుడ్. Satellite. యాహ్! సో త్రూ శాటిలైట్. So through satellite also, yeah, through satellite also you'll get internet connection. Same like you know, Starlink. Starlink. Starlink is purely for to get a internet connections, but direct to home ఇవి ఉన్నాయి కదా, డిటిహెచ్. సో మనం టీవీ ఛానల్స్ ఎలాగైతే శాటిలైట్ ద్వారా యాక్సెస్ చేసుకుంటామో సేమ్. సో హూ ఇంట్రడ్యూస్ దిస్ శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్షన్స్? Elon Musk. ఎస్, ఎలాన్ మాస్క్. సో ఇట్స్ వెరీ కాస్ట్లీ బట్ ఇట్స్ వెరీ రిలయబుల్. ఎందుకు రిలయబుల్ అంటే కంప్లీట్లీ ఎవ్రీథింగ్ త్రూ వైర్లెస్. ఓకే. ప్లీజ్ గో ఆన్ మ్యూట్ గైస్, ఐఎమ్ గెటింగ్ ఎకోస్. ఓకే. సో సో ఎందుకు ఎక్కువ రిలయబుల్ ఉంటుంది? రిలయబుల్ అంటే ఏంటి? ద కనెక్షన్ ఈస్ వెరీ గుడ్ త్రూ శాటిలైట్. బికాస్ మనకి ఏదైనా సరే ఇంటర్నెట్ కనెక్షన్ రావాలంటే త్రూ వైర్ కేబుల్ ద్వారానే రావాలి. సో వైర్ కేబుల్ డ్యూ టు ఎన్వైర్న్మెంటల్ కండిషన్స్ ద్వారా కేబుల్ కట్ అయిపోవచ్చు. బట్ శాటిలైట్ ద్వారా అలా ఉండదు. సో అందుకే లిటిల్ కాస్ట్‌లీ బట్ మోర్ రిలయబుల్ అండ్ మోర్ ఫాస్ట్ యాస్ వెల్. మన ఇంటి పైన ఒక శాటిలైట్ యాంటెన్నా ఉంటుంది. అక్కడి నుంచి ఒక ఈథర్‌నెట్ కేబుల్ రౌటర్‌కొస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే రౌటర్. ఈ రౌటర్ నుంచి త్రూ వైఫై ఆర్ వైడ్ యూ విల్ గెట్ ఎ ఇంటర్నెట్ యాక్సెస్. ఓకే. దీస్ ఆర్ ద 3 వేస్ యూ విల్ గెట్ ఎన్ ఇంటర్నెట్. ఓకే. అది. అండ్ నౌ జనరల్‌గా ఇప్పుడు ఒకటి. సో మీరు ల్యాప్‌టాప్ లేదా మొబైల్ ఫోన్ ఉంది. మీ ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేశారు. సో మీరు ఒక ఫోటో సెల్ఫీ తీసుకున్నారు. ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు జనరల్లీ. జస్ట్ ఒక ఫోటో. సో ఆ ఫోటో అనేది ఎక్కడ సర్వర్‌లో బ్యాక్ ఎండ్ ఎలా జరుగుతుంది? అంటే చూడండి, దిస్ ఈస్ ఎ ల్యాప్‌టాప్. యూ జస్ట్ అప్‌లోడెడ్ ఎ ఇమేజ్. సో ఇక్కడ అప్‌లోడ్ చేసిన ఇమేజ్ అనేది రౌటర్‌కెళ్తుంది ఫస్ట్. ఈ రౌటర్‌కి ఇన్‌పుట్ కనెక్షన్ ఎవరిస్తారు? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సపోజ్ మీరు జియో, ఎయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్ గాని, జియో ఫైబర్ గాని, ఇప్పుడు నేను కర్నూల్‌లో ఉన్నాను. డీవీఆర్ బ్రాడ్‌బ్యాండ్ ఇట్లా ఉంటాయి చాలా. సో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ యాక్ట్స్ గాని, బీమ్ గాని ఇలా చాలా ఉంటాయి. హ్యాత్వే గాని. వాళ్ళు ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తారు మనకి. వాళ్ళని ఏమంటారు? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటారు. సో ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, సో మన ఇన్‌స్టాగ్రామ్ సర్వర్ ఉంటుంది కదా! జనరల్లీ అందరూ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ యూజ్ చేస్తారు. ఈ సర్వర్స్ ఎక్కడుంటాయి? డేటా సెంటర్స్‌లో ఉంటాయి. ఈ సర్వర్స్ ఎక్కడుంటాయి? డేటా సెంటర్స్‌లో. ఆ డేటా సెంటర్ ఎక్కడుంటుంది? మన ఇండియాలో హైదరాబాద్‌లో కానీ, ముంబైలో గానీ, ఢిల్లీలో గానీ, ఇట్లా మెట్రోపాలిటన్ సిటీస్‌లో ఉంటాయి. ఇంగా యూఎస్‌లో చూస్తే సియాటెల్ గానీ, టెక్సాస్ గానీ ఇట్లా ఉంటాయి. యూకేలో లండన్‌లో గాని అండ్ డబ్లిన్‌లో గాని ఇట్లా డేటా సెంటర్స్ చాలా ఉంటాయి త్రూ ఔట్ ద వరల్డ్. ఓకే. సపోజ్ ఇండియాలోనే ముంబైలో ఉందనుకోండి. మీరెక్కడో రిమోట్ ఏరియాలో ఉన్నారు. సో, ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మనకి ఎవరైతే ఇస్తున్నారో, వాళ్ళు ముంబైలో ఉండే డేటా సెంటర్‌కి ఫిజికల్ కేబుల్ అంటే అండర్‌గ్రౌండ్ కేబుల్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటారు. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేసారా? అండర్‌గ్రౌండ్ కేబుల్ డిగ్ చేస్తుంటే యెల్లో కలర్ పైప్స్, ఆరెంజ్ కలర్ పైప్స్ బయట పడతాయి. అవే ఫైబర్ కేబుల్స్ అన్నమాట. ఓకే. సో, మీరు ఏదైనా కన్‌స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఐ మీన్ లైక్ అండర్‌గ్రౌండ్ కన్‌స్ట్రక్షన్ జరిగేటప్పుడు యూ మే సీ ద పైప్స్ రైట్? అవే ఫైబర్ కేబుల్స్. సో, థౌసండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఆ పైప్స్ అనేటివి అండర్‌గ్రౌండ్‌లో లే చేసేసింటారు. ఓకేనా? సో, ఇంటర్నెట్ కేబుల్ అంటే ఇక్కడ ఉంది గదా! ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ నుంచి డేటా సెంటర్ వరకు దేర్ ఈస్ ఎ కేబుల్. ఓకే. సో, దాన్నే ఏమంటారు? ఆప్టికల్ కేబుల్ అంటారు. ఐ విల్ షో యూ ఇన్ నెక్స్ట్ స్లైడ్. సో, ఈ ఆప్టికల్ కేబుల్ ఉంది గదా! ఈ ఆప్టికల్ కేబుల్ ఎవ్రీ 30-40 కిలోమీటర్స్. ఓకేనా? ఎవ్రీ 30-40 కిలోమీటర్స్ విల్ సీ ఎ రౌటర్. ఓకే. సో, ఎవ్రీ 30-40 కిలోమీటర్స్ యూ విల్ సీ ఎ రౌటర్. సో, మన లొకేషన్ నుంచి ముంబైకి ఎన్ని కిలోమీటర్స్ అయినా ఉండండి. సపోజ్ 500 కిలోమీటర్స్ ఉంటే ఎవ్రీ 30 కిలోమీటర్స్‌కి ఒక రౌటర్ ఉంటుంది మధ్యలో. ఆ రౌటర్ నుంచే మనకి అక్కడ టవర్ ఉంటుంది గదా! ఆ టవర్‌కి యాంటెన్నాస్‌కి సిగ్నల్ ఎళ్తుంది. ఓకే. సో, దిస్ ఈస్ ఎ రౌటర్. సో, ఇలా రౌటర్స్ ఉంటాయి. ఈ రౌటర్స్ మన ఇంట్లో వాడే రౌటర్స్ కాదండి. మన ఇంట్లో వాడే రౌటర్స్ వేరు. అండ్ ఈ రౌటర్స్ వేరు. మన ఇంట్లో వాడే రౌటర్స్ ఎంత కాస్ట్ జస్ట్ రూ. 1000 రూ. 1500. బట్ ఇక్కడ రియల్ టైమ్‌లో వాడే రౌటర్స్ ఏంటి? దాదాపు 1,00,000 ఉంటుంది. 40,000 ఉంటుంది. 1,00,00,000 రూపీస్ కూడా ఉంటుంది. ఐ విల్ షో యూ ద రౌటర్స్. సో, ఇలా రౌటర్స్ కనెక్ట్ అయ్యి ఎగ్జాక్ట్‌గా ఈ డేటా సెంటర్‌లో సర్వర్స్ ఉన్నాయి గదా! ఆ సర్వర్స్ కూడా ఈ రౌటర్స్‌కి కనెక్ట్ అవుతాయి. ఓకే. ఈ సర్వర్‌లో మీ ఇమేజ్ ఇలా ట్రావెల్ అయ్యి, మీ ఇమేజ్ ఇక్కడ సర్వర్‌లో స్టోర్ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు నేను ఏదైనా వీడియో అప్‌లోడ్ చేయాలన్నా సరే సేమ్. ఈ యూట్యూబ్ సర్వర్ రౌటర్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. విత్ ద బ్యాక్ ఎండ్ దేర్ ఆర్ మల్టిపుల్ రౌటర్స్ కనెక్ట్ టు ఈచ్ అదర్ అట్ ఎవ్రీ 30-40 కిలోమీటర్స్. ఓకే. సో, మనం ఏ డేటా అప్‌లోడ్ చేసినా సరే మీరు రెజ్యూమ్స్ కానీ, మీ వీడియో ఫైల్ గానీ, ఆడియో ఫైల్ గానీ ఎనీథింగ్.
మీరు అప్‌లోడ్ చేసినా డేటా ఇలాగే ట్రావెల్ అవుతుంది. ఒకవేళ డౌన్‌లోడ్ చేయాలనుకోండి, అందరూ మూవీస్ డౌన్‌లోడ్ చేస్తారు కదా! ఐబొమ్మ నుంచి. సో, దేర్ విల్ బి ఐబొమ్మ సర్వర్ లొకేటెడ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్. దే యూజ్ ప్రాక్సీస్. సో, దట్స్ వై నోబడీ క్యాన్ ఐడెంటిఫై దెమ్. ఓకే. సో, ఆ ఐబొమ్మ సర్వర్ నుంచి ఏదైనా మూవీ డౌన్‌లోడ్ చేయాలన్నా సరే, మీరు డౌన్‌లోడ్ అని క్లిక్ అవ్వగానే సర్వర్ నుంచి ఇలా ట్రావెల్ అవుతూ మీ ల్యాప్‌టాప్‌లోకొచ్చేస్తుంది. దిస్ ఈస్ జస్ట్ ఎ హై లెవెల్ ఓవర్‌వ్యూ. ఓకే. సో, ఇది ఒక ఐడియా కోసం అంతే. మధ్యలో ఏ డివైసెస్ ఉంటాయి, కనెక్టివిటీ ఎలా ఉంటుందని. ఓకే. యాహ్! ఇఫ్ యూ సీ రైట్, ఇక్కడ చూస్తున్నారు గదా! దిస్ ఈస్ ఎ డేటా సెంటర్. అండ్ ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో ఇదే స్టోరేజ్ సర్వర్. దిస్ ఈస్ ఎ సర్వర్. ఓకే. ఈ సర్వర్‌లో ఏమున్నాయి? ఇవే హార్డ్ డిస్క్స్. ఈ హార్డ్ డిస్క్స్ ఏముంటాయి? 1 టెరాబైట్, 500 టెరాబైట్స్, పెటాబైట్స్ ఇట్లా చాలా హ్యూజ్ మెమరీ స్టోర్ చేసే హార్డ్ డిస్క్స్ ఉంటాయి. ఓకే. ఇవే ఎస్ఎస్‌డీస్. సాలిడ్ స్టేట్ డివైసెస్. మన ల్యాప్‌టాప్‌లో, మన కంప్యూటర్‌లో ఎలాంటి హార్డ్ డిస్క్స్ ఉంటాయో సేమ్. సో, సీ హియర్ హి ఈస్ ఇన్సర్టింగ్ ఏ స్టోరేజ్ సర్వర్స్. ఈ స్టోరేజ్ సర్వర్స్ ఏంటి? ఇవే ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ స్టోరేజ్ సర్వర్స్. ఇట్లా బంచ్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇక్కడ ఏంటి ఇవన్నీ రాక్స్. థిస్ ఆల్ ఆర్ రాక్స్. ఈ రాక్స్‌లో బంచ్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ఈ సర్వర్స్ అన్నీ ఎక్కడ కనెక్ట్ అవుతాయి? నెట్వర్కింగ్ డివైసెస్ అయిన రౌటర్స్, స్విచెస్‌కి కనెక్ట్ అవుతాయి. ఓకే. బ్యాక్ ఎండ్. సో, మనం అప్‌లోడ్ చేసే ఎవ్రి డేటా ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద స్టోరేజ్ సర్వర్స్. దీస్ స్టోరేజ్ సర్వర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ డేటా సెంటర్ అండ్ దిస్ డేటా సెంటర్ విల్ బి యూ నో దిస్ డేటా సెంటర్ విల్ బి ఇన్ uh, different different locations. Those data centers are connected to the routers and service providers again. ఓకే. అది. నౌ దిస్ ఈస్ ఎ గూగుల్ డేటా సెంటర్. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇదంతా ఏంటి? ఇది గూగుల్ డేటా సెంటర్. ఓకే. దిస్ ఈస్ ఎ గూగుల్ డేటా సెంటర్. ఇక్కడ చూస్తున్నారు గదా! బంచ్ ఆఫ్ రాక్స్. ఇక్కడ చూడండి ఇక్కడ ఎన్నున్నాయో రాక్స్ ఉన్నాయి చాలా. ఇవన్నీ సర్వర్స్. ఈ సర్వర్స్ అన్నీ యెల్లో కలర్ ల్యాన్ కేబుల్ ద్వారా టాప్‌లో ఒక రౌటర్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారా? నేను మార్క్ చేస్తున్నాను. దీన్నే టాప్ ఆఫ్ ర్యాక్ అంటారు డేటా సెంటర్స్‌లో. ఓకే. టార్ డివైసెస్. సో, ఈ డివైసెస్‌కి సర్వర్స్ అన్ని బ్యాక్ ఎండ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే. బ్యాక్ ఎండ్ కనెక్ట్ అయి ఉంటాయి. ఈ ఈ ఈ రౌటర్స్ అగైన్ ఎయిర్‌టెల్ అయినా, ఎయిర్‌టెల్ గాని, టాటా కమ్యూనికేషన్స్ గాని, సిఫీ గాని ఇట్లా సర్విస్ ప్రొవైడర్స్ ఉంటాయి గదా! అట్లా వాటికి కనెక్ట్ అవుతాయి. దాని ద్వారా మనకి ఇంటర్నెట్ వస్తుంది బ్యాక్ ఎండ్. సో, దిస్ ఈస్ ద ఫిజికల్ ఓవర్‌వ్యూ. నేను ఇందాక చెప్పింది ఇది హై లెవెల్ ఓవర్‌వ్యూ. ఇదే సర్వర్ ర్యాక్ అనుకోండి. ఇక్కడ బ్యాక్ ఎండ్ రౌటర్ కనెక్ట్ అయితుందని చెప్పాను గదా! సేమ్ ఇదే. సో, దిస్ ఈస్ సర్వర్ ర్యాక్. అట్ ద టాప్ రైట్ యూ విల్ సీ ద రౌటర్. ఈ రౌటర్ ఇక్కడ ఉంది చూడండి. ఇదే రౌటర్. ఇంకా క్లియర్‌గా చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్‌లో. అక్కడ కనెక్ట్ అవుతాయి. అక్కడి నుంచి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ కనెక్ట్ అవుతాయి. దట్స్ హౌ వి ఆర్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్. ఆర్ ఎల్స్ ఏదైనా మనం అప్‌లోడ్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్ ఇమేజ్ గాని, యూట్యూబ్‌లో వీడియో గాని అంతా ఇలా బ్యాక్ ఎండ్ ట్రావెల్ అయ్యి ఇక్కడ స్టోరేజ్ సర్వర్‌లో స్టోర్ అవుతాయి. ఓకే. అది. సో, ఓకే. ఫైన్. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఇంటర్నెట్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది? ఈ ప్రపంచంలో ఇప్పుడు చూడండి లైవ్ మ్యాచెస్ ఎక్కడ జరుగుతున్నాయి? దుబాయ్‌లో చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. వి ఆర్ వాచింగ్ ఇట్ ఆన్ లైవ్. హౌ ఎగ్జాక్ట్‌లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్? దుబాయ్‌లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే, ఇక్కడ లైవ్‌లో ఎలా చూడగలుగుతున్నాం మనం? ఓకే. నాట్ ఓన్లీ క్రికెట్ మ్యాచెస్ ఎనీథింగ్. న్యూసెస్ గాని, ఏవన్నా గాని. హౌ ఎగ్జాక్ట్‌లీ బికాస్ ఆఫ్ ద ఇంటర్నెట్, బికాస్ ఆఫ్ ద కమ్యూనికేషన్. వితౌట్ కమ్యూనికేషన్, వితౌట్ ఇంటర్నెట్ దేర్ ఇస్ నథింగ్. ఇంటర్నెట్ లేని ఆర్గనైజేషన్ లేదు. హాస్పిటల్స్ కానివ్వండి, ఆహ్, ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఎనీవేర్ ఎక్కడ చూసినా సరే మనకి ఇంటర్నెట్ కావాలి. ఆ ఇంటర్నెట్ బ్యాక్ ఎండ్ వర్క్ చేసేదెవరు? వి ఆర్ ద పీపుల్. నెట్వర్క్ ఇంజినీర్స్. అందుకే ఈ నెట్వర్క్ ఇంజినీర్ డొమైన్‌కి హ్యూజ్ డిమాండ్స్ ఉంటుంది. అండ్ దీంట్లో రెసిషన్ ఉండదు. అండ్ మనకి యూ నో వాట్ ఆహ్, ఇంకా చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉంటాయి నెట్వర్కింగ్‌లోనే. ఓకే. అండ్ ఇంకోటేంటంటే సేమ్ ప్యాకేజెస్ ఐటీ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కోడింగ్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఎలాగైతే ఉంటారో నెట్వర్క్ ఇంజినీర్స్ అలాగే ఉంటారు. బోత్ ఆర్ కమ్స్ అండర్ ఐటీ ఓన్లీ. ప్యాకేజెస్ ఆర్ ఈక్వల్. ఏమంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ దే విల్ బై యూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దే విల్ డెవలప్ ద కోడ్. అప్లికేషన్స్ అవన్నీ డెవలప్ చేస్తారు. ఆ అప్లికేషన్స్ వర్క్ అవ్వాలంటే మన మొబైల్ ఫోన్‌లో అప్లికేషన్స్, యూట్యూబ్ అప్లికేషన్, ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్ డెవలప్ చేస్తారు. అవి వర్క్ అవ్వాలంటే బ్యాక్ ఎండ్ చిప్స్ ఉంటాయి యాంటీనాస్, ఇంటర్నెట్. సో, అది. సో, ఒక నెట్వర్క్ ఇంజినీర్, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కలిస్తేనే ఒక ప్రొడక్ట్ తయారవుతుంది. నెట్వర్క్ ఇంజినీర్ అనేవాడు ఎలా అంటే పిల్లర్స్ లాగా. ఒక ఇల్లు కన్‌స్ట్రక్ట్ చేయడానికి పిల్లర్స్ ఎలాగానో అలాగా. సో, ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఫ్లోర్స్ లాగా. బట్ మనకు పిల్లర్స్ లేనిది ఫ్లోర్స్ కన్‌స్ట్రక్ట్ చేయలేం గదా! కాబట్టి ఈవెన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూడా నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ మినిమమ్ రావాలండి. వాళ్ళ సోర్స్ కోడ్ అంతా సర్వర్‌లో ఉంటుంది. గిట్ సర్వర్‌లో. దాన్ని కాపీ చేసుకొని, డెవలప్ చేసి, పుష్ చేయాలన్నా దే షుడ్ నో ద బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ నెట్వర్కింగ్. ఓకే. సో, ఈ నెట్వర్క్, ఈ ఇంటర్నెట్ అనేది ఎలా ఈ ప్రపంచంలో ఎక్కడో జరుగుతున్న మ్యాచ్ మనం ఇక్కడ లైవ్‌లో చూస్తున్నామంటే, హౌ ఎగ్జాక్ట్‌లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో, ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ ఏవైతే ఉన్నాయో,
అవన్నీ ఒకదానికొకటి ఈ ఓషన్ కేబుల్ ద్వారా కనెక్ట్ అయ్యుంటాయి. ఓకే. దిస్ ఈస్ ద థింగ్. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! సో, అండర్ ఓషన్‌లో సముద్రంలో ఈ ఫైబర్ కేబుల్స్ ఉంటాయి గదా! ఈ ఫైబర్ కేబుల్స్. సో, మన బీటెక్‌లో గాని, ఇంటర్‌లో గాని చూస్తే దేర్ ఇస్ ఎ ఫైబర్ కేబుల్, కోర్ అండ్ క్లాడింగ్ అని చదివింటారు మీరు. దేర్ ఇస్ ఎ కోర్ అండ్ క్లాడింగ్. కోర్ అంటే ఏంటి? ఫైబర్ కేబుల్. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదే. సో, గ్లాస్‌తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి. ఓకే. అది కంటికి కూడా కనిపించదు. ఒకవేళ మీ స్కిన్‌లో గాన గుచ్చుకుంటే కంటికి కూడా కనిపించదు. ఐ మీన్ స్కానింగ్‌లో కూడా కనిపించదు. అంత సెన్సిటివ్‌గా ఉంటుంది. అంత షార్ప్‌గా ఉంటుంది. దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇదంతా క్లాడింగ్. అంటే షార్క్స్ బైట్ చేస్తాయి కదా సముద్రంలో. సో, ఆ కేబుల్ కట్ అయిందంటే అయిపాయే. కంట్రీ టు కంట్రీ కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది. సో, యూ విల్ నాట్ గెట్ యాక్సెస్. ఓకే. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! దిస్ ఈస్ నాట్ ఎ స్నేక్. ఇట్స్ ఎ బిగ్గెస్ట్ యూ నో ఓషన్ కేబుల్. ఓకే. దే లేడ్ త్రూ ఓషన్. ఓకేనా? సో, మన ఇండియాలో సో, ఇక్కడ మీకొక వీడియో చూపిస్తాను చూడండి ఎవ్రీవన్. ఓకే. ఐ వాంట్ టు షో యూ దిస్ వీడియో. సో, ఇఫ్ యూ సీ రైట్ ఎవ్రీవన్ ఏబుల్ టు సీ మై స్క్రీన్? Yes, sir. యాహ్! ఓకే. So if you see right, this is a this is a ocean cable. Okay, ఇక్కడ చూస్తున్నారు కదా, దిస్ ఇస్ అ ఓషన్ కేబుల్. సో కంట్రీస్ టు కంట్రీ ఈ ఓషన్ కేబుల్స్ లే చేసేస్తారు. ఓకే, లెట్ మీ డూ సో లైక్ దిస్. స్పెషల్ షిప్స్ ఉంటాయండి. స్పెషల్ షిప్స్ ఉంటాయి. వీటిని సముద్రంలో లే చేయడానికి దెర్ ఇస్ ఎ స్పెషల్ షిప్స్. ఆ షిప్స్ ద్వారా దే విల్ లే ద కేబుల్స్. ఓకే. సో ఇలా ఉంటది చూడండి. చూస్తున్నారా యెల్లో కలర్ లో ఆ బ్లాక్ అండ్ యెల్లో, రైట్? సో, మన ఇండియాకి గూడా చాలా ప్లేసెస్‌లో కనెక్ట్ అయింది. ఐ విల్ షో యూ. ఓకే. యూ విల్ గెట్ సమ్ ఐడియా ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే. జస్ట్ లెట్స్ డూ ఫ ఫ ఈ షిప్ ఇదంతా స్పెషల్ షిప్ అన్నమాట. ఓకే. ఇది యూజ్ చేసి దే విల్ లే ద ఫైబర్ అండర్ ఓషన్. సో, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, గూగుల్ దే హావ్ దేర్ ఓన్ కేబుల్. ఓకే. ఇంకోటి ఇప్పుడు కొత్తగా ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఫేస్‌బుక్ అయితే కంట్రీస్ టు కంట్రీస్ తనకంటూ తన ఓన్ కేబుల్‌ని లే చేసుకుంటుంది. ఓకే. ఓన్ కేబుల్‌ని లే చేసుకోవడం వల్ల చాలా కాస్ట్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారు, వేరే అదర్ థర్డ్ పార్టీ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు కేబుల్ లే చేస్తారు. అక్కడి నుంచి వాళ్ళు పర్చేస్ చేస్తారనమాట. ఇట్ విల్ బి హ్యూజ్ కాస్ట్. అలా ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఇలా బిగ్ బిగ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అని ఈ కేబుల్స్ అని వాళ్ళంతకు వాళ్ళు లే చేసేసుకుంటున్నారనమాట. వాళ్ళ కేబుల్ వాళ్ళు. బిట్వీన్ దేర్ ఓన్ డేటా సెంటర్స్. సో, మెటా అండ్ గూగుల్, మైక్రోసాఫ్ట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ దేర్ ఓన్ కేబుల్ థింగ్స్. ఈవెన్ అమెజాన్ ఆల్సో హావ్ దేర్ ఓన్ థింగ్. ఓకే. యాహ్! ఓకే. ఐ వాంట్ టు షో యూ వన్ మోర్ వీడియో. సో, बॉटम पे मौजूद छुपी हुई సో, ఈ కేబుల్స్‌ని ఈ షార్క్స్ ఉంటాయి గదా! ఈ షార్క్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఇంత స్ట్రాంగ్‌గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి కేబుల్స్‌ని. సో, మన ఇండియాలో గూడా చాలా ప్లేసెస్‌లో కనెక్ట్ అయింది. సో, లెట్ మీ షో యూ థట్ యాస్ వెల్. ఓకే. నోట్ థిస్. ఇఫ్ యూ సీ రైట్, సో, దిస్ ఇస్ ఎ ఫైబర్ కేబుల్. సో, ఇదంతా టాప్‌లో కనిపించేదంతా క్లాడింగ్ టైప్ అన్నమాట. సో, ఈ షార్క్స్ నుంచి బైట్ చేసినా కూడా ఏం కాదు కేబుల్. అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది. లోపల మెటల్స్ ఉంటాయి. యూ నో మెటల్ ప్రొటెక్షన్ ఉంటుంది. తర్వాత ఇంకా చాలా 3, 4 లేయర్స్ ఉంటాయన్నమాట. ఆ కోర్‌ని ప్రొటెక్ట్ చేయడానికి. ఓకే. సో, ఇది. So just it will give you an idea, guys. So they will lay the fiber through cable. They will lay the fiber through ocean అన్నమాట. ఓకే. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ ప్రాజెక్ట్. అండ్ మీకి ఒక ట్విస్ట్ ఏం లేదు. 2016లో జియో అంబానీ ఉన్నాడు గదా! సో హి గేవ్ ఫ్రీ ఇంటర్నెట్ సర్వీసెస్ లైక్ జియో 2 ఇయర్స్ ఇచ్చాడు అందరికి. గుర్తుందా? అందరం బాగా యూజ్ చేసేసాం. అన్‌లిమిటెడ్. ఎందుకంత ఫ్రీగా ఇచ్చాడు? అదేమన్నా అడ్వర్టైజ్‌మెంట్ ప్లాన్ అనుకుంటున్నారా? లైక్ నో. యాక్చువల్‌గా తనకంటూ తన ఓన్ కేబుల్ ఉంది. ఎక్కడి నుంచి? మన ఇండియా నుంచి దుబాయ్‌కి, ఇండియా నుంచి ఇప్పుడు మలేషియా, అదర్ కంట్రీస్ కూడా తనకంటూ తన ఓన్ కేబుల్ లే చేసుకుంటున్నాడు. ఈవెన్ టాటా కమ్యూనికేషన్స్ కూడా. ఓకే. సో, జియో ఎందుకు ఫ్రీగా ఇచ్చిందంటే అప్పుడు దే హావ్ దేర్ ఓన్ కేబుల్. సో, దే నో నీడ్ టు డిపెండ్ ఆన్ అదర్ కంపెనీస్. అక్కడ సేవ్ చేసిన కాస్ట్ ఇక్కడ ఈ అడ్వర్టైజ్‌మెంట్ ద్వారా యుటిలైజ్ చేసుకున్నారనమాట. సో, అట్లా 2 ఇయర్స్ ఇచ్చి దెన్ అలా జియో ద్వారానే మనం ఈ 5జీ, 4జీ ఇంటర్నెట్ సర్వీసెస్ ఇండియాలో ఇంత పాపులర్ డిజిటల్ ఇండియా అయిందంటే కారణం బికాస్ ఆఫ్ ద ఇంటర్నెట్ అండి. సో, వితౌట్ ఇంటర్నెట్ డిజిటల్ ఇండియా అవ్వడం చాలా అసాధ్యం. ఓకే. సో, ఇప్పుడు ఫోన్‌పే ట్రాన్సాక్షన్స్ అయినా ఏదైనా సరే వితౌట్ ఇంటర్నెట్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఎనీథింగ్.
సో అది ఇంటర్నెట్ అంత ప్రతి ఒక్కరు యాక్సెస్ చేసుకోవడానికి రీజనబుల్ ప్రైజెస్‌లో కారణం ఎవరంటే జియో. బికాస్ దే హావ్ దేర్ ఓన్ కేబుల్ బిట్వీన్ ద కంట్రీస్ అండ్ దే గివెన్ దిస్ ఆఫర్ టు అస్. ఓకే. యాహ్! సో ఇప్పుడు ఇండియాలో ఏ ప్లేసెస్‌లో కనెక్ట్ అయిందంటే ఈ కేబుల్ ఇఫ్ యూ సీ రైట్. సో ముంబై లొకేషన్‌లో కనెక్ట్ అయింది. ముంబై నుంచి చూడండి ఇఫ్ యూ సీ రైట్ సౌదీ అరేబియా, దుబాయ్, ఇరాన్ ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్. సో ఇక్కడ ఉంది గదా! సో ఇలా అదర్ కంట్రీస్‌కి ఇలా కనెక్ట్ అయింది. అండ్ అలాగే కొచ్చి నుంచి అదర్ కంట్రీస్‌కి కనెక్ట్ అయింది. అలాగే త్రివేంద్రం నుంచి ఇలా మాల్దీవ్స్. అలాగే ట్యుటికోరిన్ చెన్నై నుంచి మలేషియా. కరెంట్‌లీ ఈ ముఖేష్ అంబానీ ఈస్ లేయింగ్ దేర్ ఓన్ ఫైబర్ కేబుల్ ఫ్రమ్ చెన్నై టు అదర్ కంట్రీస్. ఈ జియో సర్వీసెస్ అదర్ కంట్రీస్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి సో తనకంటూ తన ఓన్ కేబుల్ లే చేసుకుంటున్నాడు. ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ ప్రాజెక్ట్ అండి. సో అండర్ ఓషన్‌లో కేబుల్ లే చేయడం అనేది చాలా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. చాలా మనీతో కూడుకున్న పని. బట్ వన్స్ ఇట్ ఈస్ డన్ రైట్ సో ఎవ్రీథింగ్ ఈస్ వెరీ ఈజీ అండ్ హి విల్ ఎర్న్ క్రోర్స్. ఓకే. దట్స్ ద స్ట్రాటజీ. సో ఇండియాలో చూడండి ఏ లొకేషన్ దేర్ ఆర్ 5 లొకేషన్స్. సో ఈ లొకేషన్స్‌ని ఏమంటారు? ఇంటర్నెట్ ఎక్స్‌చేంజ్ పాయింట్స్. సో దిస్ వి కాల్ ఇంటర్నెట్ ఎక్స్‌చేంజ్ పాయింట్స్. సో ఇప్పుడు ఒక కిరాణం షాప్ అతను సో టమోటాలు అమ్మాలంటే ఒక మార్కెట్‌కెళ్ళి ఒక బల్క్‌లో 100 కిలోస్ టమోటాలు తెచ్చేసి, ఇక్కడ మనకి అక్కడ తక్కువ కొని ఇక్కడ ఎక్కువకి అమ్ముతాడు. అవునా? కిరాణం షాప్. ఇట్స్ ఏ కమర్షియల్ స్ట్రాటజీ. సేమ్ అలాగే ఇప్పుడు ఎయిర్‌టెల్ కానివ్వండి, జియో కాకుండా ఎయిర్‌టెల్ కానివ్వండి, ఇట్లా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్స్ ఉన్నాయి కదా! యాక్ట్ కానివ్వండి, లోకల్‌లో డీవీఆర్ బ్రాడ్‌బ్యాండ్ కానివ్వండి, ఎవరైతే ఇంటర్నెట్ కనెక్షన్ సర్వీసెస్ ఇస్తున్నారో వాళ్ళు ఈ ఇంటర్నెట్ ఐఎక్స్‌పి ఎక్స్‌చేంజెస్ నుంచి దే విల్ పర్చేస్ ఇట్. సో 1 గిగాబిట్ బ్యాండ్‌విడ్త్. సో 1 గిగాబిట్ బ్యాండ్‌విడ్త్ అంటే 1024 ఎంబీపీఎస్. వాళ్ళ ఇన్‌పుట్ అంత తీసుకొని మనకి 100 ఎంబీపీఎస్‌లో ఇస్తున్నారు కనెక్షన్స్. ఓకేనా? సో ఇంటర్నెట్ ఎక్స్‌చేంజ్ పాయింట్స్ నుంచి దే విల్ పర్చేస్ ఇట్ అండ్ దే విల్ ప్రొవైడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ టు ద లోకల్ పీపుల్. ఓకే. సో ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్నాయి కదా! ఈ ఎక్స్‌చేంజ్ పాయింట్స్ నుంచి ఈ జియో, ఎయిర్‌టెల్, బిఎస్ఎన్ఎల్ ఏం చేశాయంటే ఇండియాలో ఉన్న ఎవ్రి విలేజెస్‌కి, ఎవ్రి స్టేట్, ఎవ్రి డిస్ట్రిక్ట్స్, ఎవ్రి మండల్స్, ఎవ్రి విలేజెస్‌కి దే లేడ్ ద ఫైబర్ ఆల్రెడీ. సో, వాళ్ళ ఫైబర్ అండర్‌గ్రౌండ్ ద్వారా ఫైబర్ లే చేసేసుకున్నారు. సో, ఇన్‌పుట్ కనెక్షన్. సో, కనెక్షన్ రెడీగా ఉంది. సో, దే నీడ్ టు గివ్ సో, అకౌంటింగ్ యూజ్ చేసేసి జస్ట్ దే ఆర్ గివింగ్ ఇంటర్నెట్ సర్వీసెస్ అట్లా. ఓకేనా? సో, దిస్ ఈస్ హౌ ఎగ్జాక్ట్‌లీ ఇట్ వర్క్స్. ఓకే. సో, ఇది. సో, ఇట్లా చాలా చాలా ఇప్పుడు నేను కూడా ఉన్నాను. నా పేరు రమేష్. నేను కూడా కర్నూల్‌లో ఒక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కనెక్షన్ ఇవ్వాలనుకుంటే, ఇక్కడ ఎయిర్‌టెల్ గాని, జియో గాని, టాటా ఉన్నాయి. వాళ్ళ నుంచి నేను కొంచెం పర్చేస్ చేసి ఐ కెన్ స్టార్ట్ మై ఓన్ సర్వీస్ ప్రొవైడర్. Okay, it is very simple thing, but back end there is a lot of technical aspects you need to focus on it. Okay, yeah, just మీకు ఒక ఐడియా రావడం కోసం బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటుంది. ఓకే. సో ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ ఇలా ఒకదానికొకటి కనెక్ట్ అవ్వడం ద్వారా యు ఆర్ వాచింగ్ ద లైవ్ మ్యాచ్ ఫ్రమ్ దుబాయ్ కరెంట్లీ. ఓకే. యా, నాట్ ఓన్లీ లైవ్ మ్యాచ్, ఎనీథింగ్. ఓకే. యా. సో ఇప్పుడు ఫైబర్ కేబుల్ ఉంది గదా! ఫైబర్ ఇప్పుడు మనకి 4జీ, 5జీ, నెక్స్ట్ 6జీ ఇంత హై స్పీడ్‌లో ఇంటర్నెట్ వస్తుందంటే దానికి కారణం ఏంటి? మీడియం ఈ ఫైబర్ కేబుల్. ఈ ఫైబర్ కేబుల్ ఏదైతే ఉందో ఇది. ఈ ఫైబర్ కేబుల్‌లో డేటా ఎలా ట్రావెల్ అవుతుంది? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైట్. లైట్ స్పీడ్ ఎంత? 3 × 10⁸ మీటర్ పర్. యెస్. వెరీ గుడ్. సో 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అంటే అంత హ్యూజ్ స్పీడ్‌లో మనం డేటాని పంపించొచ్చు. కానీ ఇంకా మనం ఇది యుటిలైజ్ చేసుకోవట్లేదు ఇంత స్పీడ్. ఎందుకంటే అంత స్పీడ్ యుటిలైజ్ చేసుకునే హార్డ్‌వేర్ మనం ఇంకా తయారు చేయలేదు. 2013లో చూసుకుంటే 3జీ ఉండింది. 2014, 15 నుంచి 4జీ వచ్చింది. ఎందుకు? అప్పుడు హార్డ్‌వేర్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఇప్పుడు వి ఆర్ యాక్సెసింగ్ 5జీ బికాస్ హార్డ్‌వేర్ ఇంత స్పీడ్ సపోర్ట్ చేసే హార్డ్‌వేర్‌ని మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు నేను 2014 నుంచి ఇప్పటికి చూసుకుంటే చాలానే చేంజ్ అయింది. అప్పుడు 3జీ డేటా రీచార్జ్ చేసుకోవడానికి లేదంటే ఏదైనా వీడియో డౌన్‌లోడ్ చేసుకోవడానికి నేను హౌస్ ఎక్కి ఇట్లా సిగ్నల్ కోసం ఫోన్ ఎట్లో పెట్టేవాళ్ళం. సో 90స్ కిడ్‌కి తెలుసు ఈ బాధ. ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా రాక ఏదైనా సరే వీడియోస్ కానీ, సాంగ్స్ కానీ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే యూ నీడ్ టు గో ఔట్‌సైడ్ అండ్ సిగ్నల్ కోసం వెయిట్ చేయాల్సుండేది. ఇప్పుడు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మూవీస్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నాం. నెట్‌ఫ్లిక్స్, ఆహాలో లైవ్ వీడియోసే వాచ్ చేసి మూవీస్ వాచ్ చేస్తున్నాం. ఓకే. అంత గ్రో అయింది. సో, గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ఇంకా ఈ స్పీడ్‌ని క్యాచ్ చేసే హార్డ్‌వేర్‌ని మనం ఇంకా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. అదే నెట్వర్కింగ్ కంపెనీసే మ్యానుఫ్యాక్చర్ చేసేది. అండ్ వి విల్ యాక్సెస్ ద ఇంటర్నెట్ లైక్ మిల్లీ సెకండ్స్ అండి. ఇంగా మిల్లీ సెకండ్స్‌లోనే. సో, నెక్స్ట్ 10 ఇయర్స్ ఇంకా అబ్సల్యూట్‌లీ ఇంకా చాలా, చాలా బావుంటుంది. సో, ఇక్కడేంటంటే ప్రతి సిగ్నల్‌కి కొంతవరకు మాత్రమే ట్రావెల్ చేయగలదు. ఇప్పుడు
ఇది ఉంది కదా ఫైబర్ కేబుల్. ఈ ఫైబర్ కేబుల్‌లో సిగ్నల్ అనేది ఏంటి లైట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైట్. లైట్ అంటే ఏం లేదు లేజర్. చిన్నప్పుడు మనం అంతా లేజర్‌తో ఆడుకున్నాం కదా! సో, ఇట్లా రూ. 25 రూ. 30 ఇస్తే యూ కెన్ గెట్ ద లేజర్ థింగ్ అండ్ సింపుల్‌గా మనం చాలా మంది ఆడుకుంటారు కదా! చూసారా లేజర్ థింగ్? ఎనీవన్? ప్లే చేసుకుంటారు కదా! చిన్నప్పుడు. ఓకే. ఆ లేజర్ సేమ్ ఆ లైటే ఇందులో ఎళ్ళేది ఈ కోర్స్‌లో. ఆ లేజరే ఇందులో వెళ్ళేది. ఆ లైట్ వేవ్ లెంగ్త్‌లోనే మన డేటా అనేది వెళ్తుంది. ఓకే. ఈసీఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో గైస్ ఇది కోర్ సబ్జెక్ట్ టు దెమ్. ఓకే. అట్‌లీస్ట్ మనం చదువుకుందొకటి, జాబ్ చేసేదొకటే అవుతుంది గదా! జనరల్‌గా నిజం చెప్పాలంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలండి. సో, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మనం చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. చదువుకుందొకటి, జాబ్ చేసేదొకటి. టు బీ హానెస్ట్ ఇది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. అట్‌లీస్ట్ ఈసీఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 40-45% కోర్ సబ్జెక్ట్ అవుతుందిది. ఎందుకంటే అనలాగ్ కమ్యూనికేషన్, డిజిటల్ కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్, కంప్యూటర్ నెట్వర్క్స్, ఫైబర్ ఆప్టికల్ కమ్యూనికేషన్ ఇలా కమ్యూనికేషన్ సబ్జెక్ట్స్ అన్నీ ఆల్రెడీ వచ్చాయి. సో, వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. అంటే మరి మిగతా బ్రాంచెస్‌లకి అంటే అట్లేం లేదు. ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ టెక్నాలజీ ఏం కాదు. జనరల్‌గా ఈజీగా నేర్చుకోవచ్చు. ఏమంటే ఈసీ క్యాండిడేట్స్‌కి ఇంకొంచెం ఈజీగా ఉంటుందని చెప్తున్నాను అంతే. సో, ఈ ఫైబర్ కేబుల్ ద్వారా లైట్ అనేది ట్రావెల్ అవుతుంది. అది కొంతవరకే ట్రావెల్ అవుతుంది. ఎన్ని ఎన్ని కిలోమీటర్స్? అప్ టు 100 కిలోమీటర్స్. అప్ టు 90-100 కిలోమీటర్స్ వరకు ఆ సిగ్నల్ అనేది ట్రావెల్ అవుతుంది. ఆ తర్వాత ఏంటి సిగ్నల్ లాస్ అవుతుంది. సిగ్నల్ లాస్ అయిన సిగ్నల్‌ని మళ్ళీ బూస్ట్ చేయాలి గదా! యాంప్లిఫై చేయాలి. యాంప్లిఫై చేయాలంటే ఏంటి? వి యూజ్ డబుల్‌డిఎం డివైసెస్. సో, డీడబుల్‌డిఎం, డబుల్‌డిఎం టెక్నాలజీస్, వేవ్ లెంగ్త్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ ఇవన్నీ మనం చదువుకున్నాం. అప్పుడు ఏంటో అది తెలీదు. కానీ ఇప్పుడు రియల్ టైమ్‌లో చదువుకుంది ఇప్పుడు వర్క్ చేస్తుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ బికాజ్ నేను ఏదైతే చదువుకున్నానో అందులో ఒక 40% వర్క్ చేస్తున్నాను. ఓకే. అది. సో, డబుల్‌డిఎం టెక్నాలజీస్ ఏదైతే ఉందో అవి. ఈ డబుల్‌డిఎం టెక్నాలజీ సపోర్ట్ చేసే డివైసెస్ ఇవే హార్డ్‌వేర్ డివైసెస్. దీస్ వి కాల్ డీడబ్ల్యూఎం డివైసెస్ ఆర్ ఎల్స్ వి కెన్ కాల్ డబుల్‌డిఎం డివైసెస్. ఈ డివైసెస్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీనే సిస్కో, జునిపర్ ఇట్లా ఉంటాయి. ఇంకా హువాయి, అరిస్తా ఇట్లా చాలా ఉన్నాయి. ఓకే. ఇవేం చేస్తాయంటే ఇక్కడ ఇప్పుడు ముంబై నుంచి చెన్నై అనుకోండి. ఒక 1000 కిలోమీటర్స్ ఉందనుకోండి. మనకి 10 డబుల్‌డిఎం డివైసెస్ కావాలి. ఎవ్రీ 100 కిలోమీటర్స్‌కి ఒక డబుల్‌డిఎం డివైస్ కావాలి. ఎందుకంటే సిగ్నల్ అనేది లాస్ అవుతుంది కాబట్టి. సో, ఈ డివైసెస్ యూజ్ చేస్తారు. సో, ఈ డివైసెస్ యూజ్ చేసి ఒక చోట ఇట్లా కనెక్ట్ చేసి, ఇది నేను వర్క్ చేసినప్పుడు తీసుకున్న పిక్చర్ అండి ఇది. మీకు చూపిస్తున్నాను. ఓకే. సో, ఎందుకు ఇవన్నీ అంటే యూ హావ్ టు అండర్‌స్టాండ్ బిహైండ్ ద ఇంటర్నెట్. కేబులింగ్ కానీ, అది గాని. ఒక టెక్నాలజీ క్లియర్‌గా అర్థమవుతూనే దాని గురించి నేర్చుకోవాలన్న ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. సో, ఇట్లా ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్‌కి కేబుల్ లే చేస్తారు. ఆ కేబుల్‌లో ట్రావెల్ చేసే సిగ్నల్ 100 కిలోమీటర్స్ వరకే ట్రావెల్ అవుతుంది. ఆ తర్వాత సిగ్నల్ లాస్ అవుతుంది. ఆ లాస్ అయిన సిగ్నల్‌ని మళ్ళీ బూస్ట్ చేయడానికి వి యూజ్ డబుల్‌డిఎం డివైసెస్. ఈ డబుల్‌డిఎం మళ్ళీ ఆప్టికల్ నెట్వర్క్ ఇంజినీర్ అంటారు. ఇది సెపరేట్ ప్రొఫైల్. వీటిని మెయింటైన్ చేయడానికి సెపరేట్ నెట్వర్క్ ఇంజినీర్స్ ఉంటారు. ఓకే. దిస్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఓకే. బట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్ దీస్ ఆర్ ద హార్డ్‌వేర్ డివైసెస్ బిహైండ్ ద ఇంటర్నెట్. ఓకే. యాహ్! ఆ తర్వాత మీకు చెప్పాను గదా! ఎవ్రీ 30 కిలోమీటర్స్‌కి ఒక రౌటర్ ఉంటుందని. ఓకే. ఆ రౌటర్సే ఇవి. ఇక్కడ చూస్తున్నారా? ఇగో ఇవే. థిస్ ఈస్ కాల్డ్ రౌటర్స్. ఈ రౌటర్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీనే సిస్కో, జునిపర్. ఓకే. ఇక్కడ ఉంది కదా! ఈ రౌటర్ ఎంత అనుకుంటున్నారు? 3,00,000 ఇది. ఓకే. 3,00,000 ఇప్పుడు మన ఇంట్లో ఉండే వైఫై రౌటరు ఒక 200 మెంబర్స్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తుంది. 254 ప్రిసైజ్‌లీ. టు బి ప్రిసైజ్ 254 మెంబర్స్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తుంది. మన ఇంట్లో యూజ్ చేసే వైఫై రౌటరు 254 మెంబర్స్‌కి మాత్రమే ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తుంది. ఇది మినిమమ్ 10,00,000 పీపుల్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తుంది. అంటే ఒక ఎంటైర్ డిస్ట్రిక్ట్‌కి ఈ రౌటర్ యూజ్ చేయొచ్చు. ఓకే. అది. సో, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళు ఈ రౌటర్స్ యూజ్ చేస్తారు. సో, ఇవి చాలా కాస్ట్‌లీ ఉంటది. అండ్ ఇంకా డేటా సెంటర్‌లో వాడే రౌటర్స్ ఇవే. ఇక్కడున్నాయి గదా! ఇవి. ఇవే ఏఎస్ఆర్ 9 కేస్ అవి 1,00,00,000 పైనే ఉంటుంది. 1,00,00,000 పైనే. మరి ఈ డివైసెస్‌ని కాన్ఫిగర్ చేసి, హ్యాండిల్ చేసే వాళ్ళంతా ఎవరు? నెట్వర్క్ ఇంజినీర్స్. రేపొద్దున మీరు ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు జాబ్ వస్తే నెట్వర్కింగ్ ఇంజినీర్‌లో, యూ విల్ హ్యాండిల్ థీస్ రౌటర్స్. ఈ రౌటర్స్‌లోనే ప్రోటోకాల్స్ ఇంకా చాలా ప్రోటోకాల్స్, కాన్ఫిగరేషన్స్ చాలా చేస్తాం. హ్యాండిల్ చేసేది ఇదే. ఓకే. సో, వీటికి మీకు యాక్సెస్ ఇవ్వరండి. బికాజ్ ఇప్పుడు మొన్న చూసారా? మైక్రోసాఫ్ట్‌లో ఒక చిన్న బగ్ రావడం వల్ల మొత్తం మిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాసు. అలాగే అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తే మీరు ఇన్‌స్టాగ్రామ్ చాట్ వర్క్ చేయకపోవడం, వాట్సాప్ చాట్ వర్క్ చేయకపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చాట్ బాక్సింగ్‌కి సెపరేట్ సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్ ఇలాంటి నెట్వర్కింగ్ డివైసెస్‌కి కనెక్ట్ అవుతాయి. సో, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే డేటా సెంటర్‌లో ట్రబుల్ షూట్ చేసేది ఎవరు? నెట్వర్క్ ఇంజినీర్స్ అండ్ సర్వర్ ఇంజినీర్స్. ఓకే. సో, అది. సో, ఇవి చాలా క్రోర్స్‌లో ఉంటది కాస్ట్ అండ్ చాలా సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తది. ఇప్పుడు బ్యాంకే ఉందనుకోండి.
బ్యాంక్‌లో కంటిన్యూయస్‌గా ఇంటర్నెట్ ఉండాలి. ఒకవేళ రౌటర్ గాని డౌన్ అయిపోతే మిలియన్స్ ఆఫ్ రూపీస్ ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయి. ఎంత లాస్ బ్యాంక్‌కి. అలాగా ప్రపంచం మొత్తం అడ్వర్టైజ్‌మెంట్స్ ఓకే. చాలా ఎవ్రీ ట్రాన్సాక్షన్ స్టాప్ అయిపోతుంది. ఒకవేళ సర్విస్ గాని ఆగిపోతే. అందుకనే మీరు ఏదైనా దీని మీద వర్క్ చేయడానికి మీరు మంచి స్కిల్‌ఫుల్ క్యాండిడేట్ అయ్యుండాలి. లేదా సర్టిఫికేషన్ అయ్యుండాలి. ఓకే. అప్పుడే మీకు యాక్సెస్ ఇస్తారు. ఫ్రెషర్స్‌కి అంత త్వరగా యాక్సెస్ ఇవ్వరు. బట్ మీరు యాక్సెస్ తెచ్చుకోవాలంటే ప్రాక్టికల్‌గా సబ్జెక్ట్ నేర్చుకొని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే దెన్ యూ విల్ గెట్ ఏ యాక్సెస్ ఆన్ దిస్ డివైస్. ఈ డివైసెస్ మీద మీరు వర్క్ చేస్తే ఈ డివైసెస్ థింగ్ అంతా మీ రెజ్యూమ్స్‌లో పెట్టుకొని యూ కెన్ ఈజిలీ గెట్ ఆన్. సో, ఒక ప్రొడక్ట్ బేస్ నెట్వర్కింగ్ డొమైన్‌లో ఒక ప్రొడక్ట్ బేస్ కంపెనీలో జాబ్ తెచ్చుకోవడం చాలా ఈజీ. చాలా ఈజీ. అదే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌కి చాలా కష్టం. ఎందుకంటే వాట్ యూ మీన్ బై ప్రొడక్ట్ బేస్ కంపెనీ? వాళ్ళకంటూ ఒక ఓన్ సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ అన్నా ఉండొచ్చు. లేదంటే హార్డ్‌వేర్ ప్రొడక్ట్ అయినా ఉండొచ్చు. సో, అందుకే వాటిని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కోసం ఎవరు పనిచేస్తారు? సర్విస్ బేస్డ్ కంపెనీస్ లైక్ టీసీఎస్, విప్రో, అసెంచర్ ఇవన్నీ సర్విస్ బేస్డ్ కంపెనీస్. ఇవన్నీ ఎవరి కోసం పనిచేస్తారు? ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కోసం పనిచేస్తారు. లైక్ సిస్కో, జునిపర్, అమెజాన్ ఇవన్నీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. సో, వాళ్ళు ఒక్కొక్క మనకిచ్చేది ₹25,000 సాలరీ అంటే, వాళ్ళు ఇచ్చేది యాక్చువల్‌గా వాళ్ళు కలెక్ట్ చేసేది ₹1,00,000 కలెక్ట్ చేస్తారు. ₹1,00,000 కలెక్ట్ చేస్తే మనకిచ్చేది 25,000 మిగతా 75,000 టీసీఎస్‌లో వాళ్ళకి. ఆ కంపెనీలోకెళ్ళిపోతుంది. సో, ఇదంతా ఏంటి? అందుకే మీరు సర్విస్ బేస్‌లో కాకుండా డైరెక్ట్‌గా జాబ్ ఎక్కడ కొట్టాలి? కొడితే ప్రొడక్ట్ బేస్‌లో కొట్టాలి. ఆ 1,00,000 మీకొచ్చేస్తుంది. ఓకే. సింపుల్ థింగ్. సో, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో లైఫ్ స్టైల్ గూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఓకే. నెట్వర్కింగ్ డొమైన్‌లో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో జాయిన్ అవ్వడం చాలా యూ నో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో జాబ్ కొట్టడం చాలా ఈజీ. ఎందుకంటే, ఈ డివైజెస్ అన్నీ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి. సో, ఈ డివైజెస్‌ని యూజ్ చేసే కంపెనీస్ లైక్ ఆరకల్. ఆరకల్ ఈస్ ఏ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. అమెజాన్, గూగుల్. సో, ఇవన్నీ క్లౌడ్ సర్వీసెస్ ఉన్నాయి గదా! గూగుల్ క్లౌడ్ సర్వీసెస్, జీసీపీ, గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో, ఐ జాయిన్ ఇన్ అమెజాన్. ఓకే. సో, అమెజాన్‌లో జాయిన్ అయినప్పుడు నా కొలీగ్ హి ఈస్ ఏ ఐఐటీ క్యాండిడేట్. ఐఐటీ గ్రాడ్యుయేట్. నేను కర్నూల్‌లో నార్మల్‌గా సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌లో గ్రాడ్యుయేట్ అయిన పర్సన్‌ని. ఓకే. సో, అక్కడ ఏంటి కాలేజ్ ముఖ్యం గాదు. స్కిల్ నాకు కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంది. కొంచెం సబ్జెక్ట్ నేర్చుకున్నాను. సో, ఐ జాయిన్ ఇన్ అమెజాన్. హి ఈస్ ఆల్సో ఏ స్కిల్‌ఫుల్ క్యాండిడేట్ బట్ హి గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఐఐటీ. సో, దేర్ ఈస్ నో డిఫరెన్స్ గైస్. స్కిల్ డస్ మ్యాటర్ హియర్. స్కిల్ ఉండాలి మీకు. ఓకే. సో, స్కిల్ డస్ మ్యాటర్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ కాలేజ్‌లో చదివారని కాదు. ఎక్కడ ఎంత కెరియర్ గ్యాప్ ఉందని కాదు. ఓకే. ఎడ్యుకేషన్ గ్యాప్, కెరియర్ గ్యాప్ ఇవన్నీ కాదు. సో, స్కిల్ బాగా నేర్చుకొని సర్టిఫికేషన్ చేసి ఒక రైట్ ప్లాట్‌ఫార్మ్‌లో మనం ప్రయత్నిస్తే 100% వచ్చేస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ గాని వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో, నేను కూడా వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్. సో, ఈ డివైజెస్ మీద మీరు వర్క్ చేయాలి, యాక్సెస్ రావాలి అంటే ఈ నెట్వర్కింగ్ డివైజెస్ మీద సో, యూ హావ్ టు లెర్న్ ఎ లాట్. ఓకే. ఇవి స్విచెస్. ఇప్పుడు మీకి ఒక్కొక్క ఫ్లోర్‌లో, ఒక్కొక్క కంపెనీలో, ఒక్కొక్క ఫ్లోర్‌లో ఒక 30, 40 ఎంప్లాయీస్ ఉంటారు గదా! ఈచ్ ఎంప్లాయీకి కంప్యూటర్ కావాలి. ఆ కంప్యూటర్స్ అన్నిటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఎక్కడి నుంచొస్తుంది? ఇక్కడ ఈ స్విచెస్ ఉన్నాయి గదా! ఈ స్విచెస్ కనెక్ట్ అవుతది. మన ఇంట్లో వాడే వైఫై రౌటర్‌కి ఓన్లీ 4 పోర్ట్సే ఉంటది. కానీ ఇక్కడ ఇది 48 పోర్ట్. ఓకే. ఇలాంటి స్విచెస్ యూజ్ చేస్తారు. ఈ స్విచెస్ అన్ని ఎక్కడ కనెక్ట్ అవుతాయి? ఈ రౌటర్స్ కనెక్ట్ అవుతాయి. ఓకే. వీటినే స్విచెస్ అంటారు. ఈ స్విచెస్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీసే సిస్కో, జునిపర్, హువాయి, అరిస్టా ఇట్లా చాలా ఉన్నాయి. ఓకే. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇవే. ఇవి జునిపర్ రౌటర్స్. ఇవి పెద్ద పెద్ద రౌటర్స్ ఇవన్నీ డేటా సెంటర్స్‌లో యూజ్ చేస్తారు. 1,00,00,000 పైనే ఉంటుంది. ఇవన్నీ స్విచెస్. ఈ స్విచెస్ అన్ని మన ఆఫీస్‌లో ఉన్నాయండి ఆల్రెడీ. స్విచెస్, రౌటర్స్ కొన్ని మన కూకట్పల్లి ఆఫీస్‌లో ఉన్నాయి. సో, రియల్ టైమ్ ల్యాబ్ మనం ఇంప్లిమెంట్ చేసాము అక్కడ కొన్ని డివైసెస్ కొని. ఇంకొక 3 మంత్స్, 4 మంత్స్‌లో ఐయామ్ బిల్డింగ్ లిటిల్ డేటా సెంటర్ ఆల్సో బై పర్చేసింగ్ ఆల్ దీస్ డివైసెస్. సూన్ ఐ విల్ లెట్ యూ నో. ఓకే. ఫైన్. సో, దీస్ ఆర్ ద స్విచెస్, రౌటర్స్, ఫైర్‌వాల్స్. సో, ఈ ఇవన్నీ ఏంటి? ఇవన్నీ నెట్వర్కింగ్ డివైసెస్. సో, నెట్వర్కింగ్ డొమైన్‌లో మనం యూజ్ చేసే ఈ డివైసెస్. ఓకే. మరి ఇదేంటి హార్డ్‌వేర్ జాబా అంటే హార్డ్‌వేర్ జాబ్ కాదండి. ఇవన్నీ ఆల్రెడీ డేటా సెంటర్‌లో ఉంటాయి. మీరు రిమోట్ నుంచి వీటిలో లాగిన్ అయ్యి ఇందులో మీరు రౌటింగ్ ప్రోటోకాల్స్, స్విచ్చింగ్ ప్రోటోకాల్స్ అవి కాన్ఫిగర్ చేయాలి. మేనేజ్ చేయాలి. సో, ఈ హార్డ్‌వేర్ లెవెల్‌లో మెయింటైన్ చేయడానికి సెపరేట్ ఇంజినీర్స్ ఉంటారు. ఓకే. అది వేరే వాళ్ళు. ఓకేనా? అది. సో, దీస్ ఆర్ ద డివైసెస్, హార్డ్‌వేర్ డివైసెస్. వన్స్ యూ కంప్లీటెడ్ ఆన్ దిస్ కోర్స్ రైట్, యూ మే వర్క్ ఆన్ దీస్ డివైసెస్. ఓకే. ఈ ట్రైనింగ్‌లో నేను వీటన్నిటి మీద హార్డ్‌వేర్ లెవెల్ ట్రైనింగ్ ఇస్తాను. ప్రోటోకాల్ లెవెల్ ట్రైనింగ్ కూడా ఇస్తానన్నమాట. విత్ రియల్ టైమ్ ల్యాబ్స్. ఓకే. దిస్ ఆల్ ఆర్ ద హార్డ్‌వేర్ డివైసెస్. నౌ వై నెట్వర్కింగ్? యూ నో రైట్? నెట్వర్కింగ్ ఎందుకు? వితౌట్ నెట్వర్కింగ్ దేర్ ఇస్ నో ఇంటర్నెట్. ఓకే. వితౌట్ ఇంటర్నెట్ నోబడీ క్యాన్ కమ్యూనికేట్ ఈచ్ అదర్. నోబడీ.
గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అయినా, ఏది మిలిటరీ అయినా సరే, హాస్పిటల్స్ అయినా సరే. అందుకే ప్రతి ఒక్క చోట నెట్వర్క్ ఇంజినీర్ ఉంటారు. ఎవరైతే నాన్ టెక్నికల్‌గా వర్క్ చేస్తున్నారో, వాళ్ళు నెట్వర్కింగ్ టీమ్‌లోకి మూవ్ అవ్వడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఉ ప్రతి కంపెనీలో నెట్వర్క్ ఇంజినీర్స్ ఉంటారు. నెట్వర్కింగ్ టీమ్ ఉంటుంది. అడ్మిన్ టీమ్ ఉంటుంది. ఓకే. సో మీరు ఇంటర్నల్‌గా నేను మీ నెట్వర్కింగ్ టీమ్‌తో వర్క్ చేశానని చెప్పుకోవచ్చు. బికాజ్ నేను రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇస్తాను మీకు. సో, ఈజీగా ఆ ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు అక్కడ. సో, యూ కెన్ ఈజిలీ మూవ్ ఫ్రమ్ నాన్ టెక్నికల్ టు టెక్నికల్ ప్యూర్‌లీ నెట్వర్కింగ్. ఓకే. వెరీ ఈజీ. అదే నువ్వు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఎళ్ళాలనుకున్నావనుకో, ఇప్పుడు హాస్పిటల్‌లో ఉన్నావు. హాస్పిటల్‌లో నెట్వర్క్ ఇంజినీర్ ఉంటాడు గానీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉండడు. ఓకే. నేను హాస్పిటల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేశానని చెప్పుకున్నావనుకో, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఓకే. సో, బట్ దేర్ ఈస్ ఎ నెట్వర్క్ అడ్మిన్ టీమ్ who will maintain all this networking equipment so that you can easily move into the networking and completely coding ఉండదండి ఇది. కంప్లీట్‌లీ జీరో కోడింగ్. ఓకే. కోడింగ్ గూడా ఉన్నాయి. బట్ అది తర్వాత చెప్తా. ఓకే. యాహ్! ఇక్కడ చూస్తున్నారు గదా! ఇవన్నీ సర్వర్స్. ఓకే. ఇవన్నీ సర్వర్స్. ఈ సర్వర్స్ అన్నీ బ్యాక్ ఎండ్ ఇక్కడున్న రౌటర్స్‌కి, స్విచెస్‌కి కనెక్ట్ అవుతాయి బ్యాక్ ఎండ్. ఇవన్నీ మెయింటైన్ చేసేదెవరు? వి ఆర్ ద నెట్వర్క్ ఇంజినీర్. ఓకే. ఇది లిటిల్ డేటా సెంటర్. ఓకేనా? సో, ఈ నెట్వర్కింగ్ డివైసెస్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ ఇవన్నీ. నోకియా, జునిపర్, హువాయి. హువాయి మొత్తం చైనాలో వాడతారండి ఎక్కువగా. సో, ఇండియాలో గూడా వాడుతున్నారు. అండ్ నోకియా. నోకియా అంటే ఏదైనా సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరరే అనుకుంటున్నారా? నో. సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్ అనేది జస్ట్ 1% అంతే. 99% బిజినెస్ వేరే ఉన్నాయి. నోకియా రౌటర్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇప్పుడు కరెంట్‌లీ 6జీ, 5జీ యాంటెనాస్ ఉన్నాయి గదా! 5జీ యాంటెనాస్. అవి యాంటెనాస్ తయారు చేసేదే నోకియా. సో, చెన్నైలో ఉంది దాని కంపెనీ. ఓకే. చెన్నైలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఓకే. అండ్ జునిపర్ అనే కంపెనీ మన ఇండియా అతనే పెట్టాడండి. ఐఐటీ గ్రాడ్యుయేట్. సో, ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రొడక్ట్. సో, అండ్ సిస్కో ఈస్ టాప్. ఎందుకంటే ఎంటర్‌ప్రైజ్ నెట్వర్కింగ్‌లో ప్రతి చోట సిస్కో యూజ్ చేస్తారనమాట. సో, ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. సో, ఇవన్నీ వెండర్స్. ఓకే. నౌ ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ రోల్స్ ఎన్నుంటాయి? వాట్ కైండ్ ఆఫ్ జాబ్ రోల్స్ యూ విల్ సీ అంటే, వన్ ఈస్ నెట్వర్క్ ఇంజినీర్ ఇన్ డేటా సెంటర్. సో, చెప్పాను కదా! డేటా సెంటర్స్ చాలానే ఉంటాయి. ప్రతి కంపెనీ ఎవరైతే సర్వీస్ ఇస్తున్నారో వాళ్ళకంటూ ఓన్ డేటా సెంటర్ ఉంటుంది. సో, ఇనిషియల్‌గా బిల్డ్ చేసేటప్పుడు చాలా హెవీ వర్క్ ఉంటుంది. ఆల్రెడీ మొత్తం బిల్డ్ అయిపోయి ఉంటుంది. మిమ్మల్ని హైర్ చేసుకునేది ఏమైనా ఇష్యూస్ వస్తే ట్రబుల్ షూట్ చేయడానికి. నెట్వర్కింగ్‌లో ఎలా ఉంటుందంటే ఇష్యూస్ చాలా రేర్‌గా వస్తాయి. వచ్చినప్పుడే హెవీగా ఉంటాయి. తర్వాత ఫ్రీగా ఉండొచ్చు. ఓకే. సో, డేటా సెంటర్‌లో యూ కెన్ వర్క్ యాస్ ఎ నెట్వర్క్ ఇంజినీర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి థిస్ ఈస్ మీ. సో, ఐ వర్క్డ్ ఇన్ 2016 పిక్ ఇది. సో, మన ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్ఎఫ్ఎల్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ లిమిటెడ్ అని. సో, 2014లో చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేశారప్పుడు. ఓకే. దాని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే రూ. 150కి టీవీ, హై స్పీడ్ ఇంటర్నెట్ అండ్ వాయిస్ సర్వీసెస్ ఇవ్వడానికి. సో, అది ఇంకా నడుస్తుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అండి. సో, అప్పుడు నేను వైజాగ్‌లో ఉన్నాను. అప్పుడు సిస్కో సీఈఓ గూడా వచ్చాడు. యూఎస్ నుంచి. జాన్ టీ చాంబర్స్ అని. సో, వి లాంచ్ దట్ ప్రాజెక్ట్. సో, ఐ వర్క్డ్ ఇన్ డేటా సెంటర్. నా ఈ నెట్వర్కింగ్ డొమైన్‌లో బిగినింగ్ స్టేజ్‌లో నేను వర్క్ చేసిన పిక్ ఇది. 15, 16 అనుకుంటా. సో, 2016లో. సో, దిస్ ఇస్ ఎ డేటా సెంటర్. యూ విల్ సీ ఆల్ ది సర్వర్స్. ఓకే. సో, నెట్వర్క్ అనలిస్ట్ అంటే ఏం లేదండి. సో, స్మాల్, మీడియం కంపెనీస్ ఉంటాయి గదా! అందులో నెట్వర్కింగ్ ఎక్విప్‌మెంట్ యూజ్ చేస్తారు కాబట్టి, ఏదైనా ఇష్యూస్ వచ్చినా సరే యూ నీడ్ టు అనలైజ్ ద ఇష్యూస్. యూ నీడ్ టు ట్రబుల్ షూట్ ద ఇష్యూస్. అండ్ ఆ ఇష్యూ రావడానికి కారణం ఏంటి? రూట్ కాజ్ అనాలిసిస్. ఆ ఇష్యూస్ ఇంక ఫ్యూచర్‌లో రాకుండా ఉండడానికి ఏం చేయొచ్చు? సో, యూ నీడ్ టు అనలైజ్ ఎవ్రీథింగ్ అన్నమాట. సో, దేర్ ఈస్ ఎ నెట్వర్క్ అనలిస్ట్ రోల్. ఇది కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్నాక వస్తుందన్నమాట ఈ రోల్. ఓకే. యాహ్! అండ్ నాక్ ఇంజినీర్. సో, నాక్ ఇంజినీర్ ఈస్ ఎ వెరీ బేసిక్ ఎంట్రీ లెవెల్ జాబ్ అండి. సో, నాక్ ఇంజినీర్ అంటే ఏంటంటే ఒక డేటా సెంటర్‌లో లాక్స్ ఆఫ్ డివైసెస్ ఉంటాయి. లాక్స్ ఆఫ్ రౌటర్స్. థౌసండ్స్, లాక్స్ ఆఫ్ రౌటర్. కరెంట్‌లీ నేను వర్క్ చేస్తున్న డేటా సెంటర్‌లో మినిమమ్ ఒక్కొక్క డేటా సెంటర్‌లో ఒక్కొక్క లొకేషన్‌లో 96,000 డివైసెస్ ఉన్నాయి. ఒక దాంట్లో 1,27,000 డివైసెస్ ఉన్నాయి. ఒక రౌటర్‌ని ఇప్పుడు అవన్నీ ర్యాక్‌లో ఉంటాయి గదా! ఇవన్నీ ర్యాక్స్‌లో ఉంటాయి ఇక్కడ. సో, ఏ ర్యాక్‌లో ఏ డివైస్ ఏమైనా డౌన్ అయితే ఎలా తెలుస్తుంది మీకు? రైట్? సో, ఈ థౌసండ్స్ ఆఫ్ డివైసెస్, ఈ లాక్స్ ఆఫ్ డివైసెస్‌ని మేనేజ్ చేయాలి. సో, సెంట్రలైజ్డ్‌గా. ఓకే. సో, ఏ డివైస్ అయినా సరే హార్డ్‌వేర్ లెవెల్ ఇష్యూస్ వచ్చినా, లేదంటే ప్రోటోకాల్ లెవెల్ ఇష్యూస్ వచ్చినా, ఎటువంటి ఇష్యూ వచ్చినా సరే మనకి డిస్‌ప్లే అవుతుంది. ఒక మానిటరింగ్ రూమ్ ఉంటుందిక్కడ. సో, ఈ మానిటరింగ్ రూమ్‌లో యూ కెన్ ఈజిలీ వాచ్. మానిటరింగ్ టూల్స్ ఉంటాయి. ఆ మానిటరింగ్ టూల్‌లో మనకి అలారం వస్తుందన్నమాట. అలార్మ్ వస్తుంది. ఏదైనా డివైస్ డౌన్ అయితే, దిస్ డివైస్ ఈస్ వెంట్ డౌన్. ప్లీజ్ చెక్. అప్పుడు మీరేం చేస్తారు నాక్ ఇంజినీర్ అది ఏ లొకేషన్‌లో డౌన్ అయింది. ఆ లొకేషన్‌లో ఉన్న ఇంజినీర్‌కి కాల్ చేసి, ఈ డివైస్ డౌన్ అయింది. ఎళ్లి చెక్ చేయి అని చెప్పి కోఆర్డినేట్ చేసి
ఒకవేళ ఫెయిల్ అయిపోతే డివైస్‌ని రీప్లేస్ చేయడమో, లేకుంటే ట్రబుల్ షూట్ చేయడమో అలా చేస్తారనమాట. ఓకే. దిస్ ఈస్ ద నాక్ ఇంజినీర్ రెస్పాన్సిబిలిటీస్. ఇది ఫ్రెషర్స్‌కొస్తుంది ఎక్కువ. ఓకే. ఫ్రెషర్స్ నాక్ ఇంజినీర్‌గా జాయిన్ అవుతారు. బట్ నాక్ ఇంజినీర్‌గా 1 ఆర్ 2 ఇయర్స్ కన్నా ఎక్కువ పని చేయకండి. ఎందుకంటే యూ విల్ నాట్ గెట్ మచ్ నాలెడ్జ్. నా దగ్గర చాలామంది నాక్ ఇంజినీర్స్‌గా వర్క్ చేసిన వాళ్ళే జాయిన్ అయ్యారిక్కడ. సో, వాళ్ళు నెక్స్ట్ లెవెల్‌లో ఎన్హాన్స్ అవ్వడానికి దే ఆర్ జాయినింగ్ హియర్. సో, యూ విల్ నాట్ గెట్ మచ్ నాలెడ్జ్ ఇఫ్ యూ జాయిన్ యాస్ ఎ నాక్ ఇంజినీర్. ఓకే. ఫ్రెషర్స్‌కి ఓకే. ఫ్రెషర్స్‌కి 1 ఇయర్ చేయండి. బికాస్ యూ విల్ గెట్ ఎ నాలెడ్జ్ అట్‌లీస్ట్. సో, ఫ్రెషర్స్‌కి అట్‌లీస్ట్ జా ఫ్రెషర్ అనే ముద్ర పోవాలండి. ఓకే. నాక్ ఇంజినీర్ ఈస్ ద బెస్ట్ రోల్ టు స్టార్ట్ విత్ యువర్ నెట్వర్కింగ్ జర్నీ. ఓకేనా? యాహ్! దట్ ఈస్ వన్ మోర్ రోల్. అండ్ L1 నెట్వర్క్ ఇంజినీర్ జనరల్‌గా ఏదైనా సరే ఎంటర్‌ప్రైజ్ నెట్వర్క్స్‌లో గాని, సర్వీస్ ప్రొవైడర్ నెట్వర్క్స్‌లో గాని యూ విల్ సీ థిస్ బంచ్ ఆఫ్ రాక్స్. ఇందులో రౌటర్స్ ఉంటాయి. సో, L1 నెట్వర్క్ ఇంజినీర్ అంటే సో, ఆల్రెడీ కేబుల్స్ కనెక్ట్ అవుతాయి. సో, ఇనిషియల్‌గా మనం కన్సోల్ కేబుల్ కనెక్ట్ చేసి డివైసెస్‌లో బేసిక్ కాన్ఫిగరేషన్ చేసేదుంటుంది. సో, మీకు బేసిక్ కాన్ఫిగరేషన్ అలాంటిది ఇస్తుంటారు. ఇదంతా ఫ్రెషర్ రోల్ అన్నమాట ఇదంతా. ఓకే. సో, యూ కెన్ డూ బేసిక్ కాన్ఫిగరేషన్. ఓకే. యాహ్! అండ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఏం లేదండి. హాస్పిటల్స్ కానీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, మీడియం స్కేల్ కంపెనీస్‌లో మొత్తం రౌటింగ్, స్విచ్చింగ్ ఎవ్రీథింగ్ నెట్వర్కింగ్ ఎక్విప్‌మెంట్ అంతా నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్సే మెయింటైన్ చేస్తారు. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. ఒక 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 హాస్పిటల్‌కి గాని, ఒక షాపింగ్ మాల్‌కి గాని, లేదంటే ఒక ఇన్ఫోసిస్ క్యాంపస్‌కి గాని, కాలేజెస్ క్యాంపస్ కానీ ఇట్లా. సో, నెట్వర్క్ అడ్మిన్ వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ప్రతి కంపెనీలో నెట్వర్క్ అడ్మిన్ టీమ్ ఉంటుంది. సో, దే కెన్ మెయింటైన్ అండ్ మేనేజ్ ఎవ్రీథింగ్. ఓకే. యాహ్! అండ్ నెట్వర్క్ ఇంజినీరింగ్ సర్వీస్ ప్రొవైడర్. సో, సర్వీస్ ప్రొవైడర్‌లు మాత్రం ఇట్స్ ఎక్సలెంట్ అండి. సర్వీస్ ప్రొవైడర్‌లో యూ విల్ లెర్న్ ఎ లాట్. ఓకే. ఒకవేళ అబ్బాయిలు ఎవరైనా ఫీల్డ్ ఇంజినీర్ జాబ్స్ వచ్చి సర్వీస్ ప్రొవైడర్‌లో వెళ్తే ఖచ్చితంగా జాబ్ చేయండి. బికాజ్ నేను ఫీల్డ్ ఇంజినీర్‌గా వర్క్ చేశా. సో, అందుకే నాకు గ్రౌండ్ లెవెల్‌లో చాలా నాలెడ్జ్ ఉంది. ఫ్రెషర్స్‌కి చెప్తున్నాను ఎస్పెషల్లీ. ఓకే. సో, అది. సో, అండ్ నౌ ఈ సర్వీస్ ప్రొవైడర్‌లో నెట్వర్క్ ఇంజినీర్‌గా అంటే లైక్ జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ ఇలా ఉన్నాయి గదా! ఈ కంపెనీస్‌లో ఇవన్నీ సర్వీస్ ప్రొవైడర్స్. ఈ కంపెనీస్‌లో మీకు నెట్వర్క్ ఇంజినీర్‌గా రోల్ వస్తుంది. ఓకే. సో, దే యూజ్ రౌటింగ్ టెక్నాలజీస్. రౌటింగ్ టెక్నాలజీస్ చాలా హెవీగా యూజ్ చేస్తారు. అండ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ అడ్వాంటేజ్ టు లెర్న్ మోర్ టెక్నికల్ స్టఫ్ ఇన్ సర్వీస్ ప్రొవైడర్ ఎన్వైర్న్మెంట్. ఇదొక రోల్. ఓకే. అండ్ నౌ టాక్ ఇంజినీర్. సో, టాక్ ఇంజినీర్ అనేది ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో వస్తుందండి జాబ్. అంటే ఆ ప్రొడక్ట్ యొక్క టాక్ ఇంజినీర్. ఇప్పుడు మీకేదైనా మొబైల్ ఫోన్ కొన్నారు. ఆ మొబైల్ ఫోన్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎక్కడికెళ్తారు? సర్వీస్ సెంటర్‌కెళ్తారు. రైట్? సిమిలర్‌లీ ఈ సిస్కో, జునిపర్, పాలో ఆల్టో ఈ డివైసెస్ అన్నీ కొంటారు గదా! కంపెనీస్ లాక్స్, క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇచ్చి వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ వస్తే హార్డ్‌వేర్ లెవెల్ కానీ, ప్రోటోకాల్ లెవెల్ గాని హూ విల్ కాంటాక్ట్ ఎవరికి కాంటాక్ట్ అవుతారు? దే విల్ కాంటాక్ట్ టాక్ ఇంజినీర్స్, టాక్ టీమ్. సో, టాక్ టీమ్ వాళ్ళకి ఐ వర్క్డ్ యాస్ ఎ టాక్ ఇంజినీర్ ఫర్ 4.5 ఇయర్స్ గైస్. సో, టాక్ టీమ్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ హైయెస్ట్ రోల్ ఇన్ నెట్వర్కింగ్ డొమైన్. సో, యూ కెన్ ఇంటరాక్ట్ విత్ సో మెనీ కస్టమర్స్ త్రూఔట్ ద వరల్డ్. ఓకే. సో, టెక్నికల్‌గా బాగా గ్రో ఉంటుంది. అండ్ ఆ తర్వాత యూ కెన్ లెర్న్ మోర్ టెక్నికల్ స్టఫ్ యాస్ వెల్. సో, ఒకవేళ టాక్ ఇంజినీర్‌గా వస్తే దయచేసి మిస్ చేసుకోకండి. ఇది చాలా హెక్టిక్ రోలు. చాలా తలనొప్పి రోలు. బట్ ఏంటంటే యూ విల్ లెర్న్ ఎ లాట్. ప్లీజ్ గో ఆన్ మ్యూట్. హూ ఈస్ థట్? కెన్ యూ ప్లీజ్ గో ఆన్ మ్యూట్? వంశీ ఆర్ సమ్‌వన్? ప్లీజ్ గో ఆన్ మ్యూట్. ఓకే. సో, దిస్ ఈస్ అ టాక్ ఇంజినీర్ రోల్. ఓకే. ఇది వెండర్ పర్స్పెక్టివ్ ఉంటుంది. సో, మీరు జునిపర్ కంపెనీలో పనిచేస్తే జునిపర్ యొక్క ప్రొడక్ట్స్ ఉంటాయి గదా! ఆ ప్రొడక్ట్స్‌ని రిప్రజెంట్ చేయడానికి యూ విల్ హావ్ టాక్ ఇంజినీర్. ఓకే. టెక్నికల్‌గా అంటే లైక్ ప్రోటోకాల్ ఇష్యూస్ గాని, ప్రొడక్ట్ లెవెల్ ఇష్యూస్ గాని, సో, యూ విల్ వర్క్ ఇన్ కాంప్లెక్స్ ఎన్వైర్న్మెంట్ గైస్. సో, సాలరీస్ కూడా బాగుంటుంది. ఎందుకంటే డైరెక్ట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో జాయిన్ అవుతారు కాబట్టి. వన్స్ మీరు ఈ టాక్ ఇంజినీర్‌గా వర్క్ చేశారంటే మీ కెరియర్ ఇంకా హై లెవెల్‌లో ఉంటుంది. యూ కెన్ ఈజిలీ ప్లేస్ ఇన్ గూగుల్, ఆర్ మైక్రోసాఫ్ట్ ఆర్ అమెజాన్. సో, నేను టాక్ ఇంజినీర్‌గా వర్క్ చేసినందుకే ఐయామ్ గెట్టింగ్ ఎ గుడ్ ఆపర్చునిటీస్. ఓకే. సో, ఆఫ్టర్ వర్కింగ్ ఇన్ ఎ టాక్ ఇంజినీర్ రైట్, జునిపర్‌లో టాక్ ఇంజినీర్‌గా వర్క్ చేశాక ఐ గాట్ ఆపర్చునిటీ ఇన్ అమెజాన్. ఓకే. గూగుల్‌లో కూడా ఆపర్చునిటీ వచ్చింది. బట్ ఐ మిస్డ్ ఇట్. ఐ విల్ టెల్ యూ లేటర్. ఓకే. యాహ్! దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఐ విల్ రివీల్ ఇట్ ఆఫ్టర్ టెక్నికల్ స్టఫ్. ఓకే. సో, దిస్ ఎ వెరీ గుడ్ రోల్. డు నాట్ మిస్ ఇట్ ఇన్ కేస్ ఇఫ్ యూ గెట్ ఎ రోల్ సో, టాక్ ఇంజినీర్‌గా ఇంకా ఉన్నాయి. ఇప్పుడు నాకున్న కమ్యూనిటీలో సిస్కో, జునిపర్, పాలో ఆల్టో, ఫార్టినేట్, ఓకే, వీఎంవేర్ అండ్ సోఫోస్.
అండ్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ చెక్ పాయింట్. ఇవన్నీ వెండర్స్ అనమాట. మై కొలీగ్స్ ఆర్ వర్కింగ్ దేర్. సో, ఎవరైనా టాక్ ఇంజినీర్‌గా జాబ్ కొట్టాలంటే ప్యాకెట్ లెవెల్‌లో సబ్జెక్ట్ ఉండాలి. అసలు ఎగ్జాక్ట్‌గా డేటా మీరు www.google.com అని టైప్ చేస్తే మీ కంప్యూటర్ నుంచి హౌ ఎగ్జాక్ట్‌లీ ఇట్ వర్క్స్ అట్ ద బ్యాక్ ఎండ్. అంటే ప్యాకెట్ లెవెల్‌లో నాలెడ్జ్ ఉంటేనే మీరు క్లియర్ చేయగలరు. సో, ఇక్కడ నేను అదే ఇస్తాను. ప్యాకెట్ లెవెల్ టీచింగ్. ఇది కంప్లీట్‌లీ ప్యాకెట్ లెవెల్ టీచింగే. ఓకే. యాహ్! సో, నౌ వాట్ ఈస్ క్లౌడ్ నెట్వర్కింగ్? నథింగ్. క్లౌడ్ నెట్వర్కింగ్ అంటే ఏం లేదు. ఇది డేటా సెంటర్‌లో ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదే ఏఎస్ఆర్ 9K డివైస్. ఇది 1,00,00,000 రూపీస్ ఉంటుందండి. 1,00,00,000. ఓకే. ఇట్లా బిగ్ బిగ్ డివైసెస్ ఉంటాయి. ఎక్కడ డేటా సెంటర్స్‌లో ఉంటాయి. డేటా సెంటర్స్‌లో ఉండే నెట్వర్క్ ఇంజినీర్స్‌నే క్లౌడ్ నెట్వర్క్ ఇంజినీర్స్ అంటారు. ఇప్పుడు కరెంట్‌లీ. ఓకే. సో, క్లౌడ్ సర్వీసెస్ మీద వర్క్ చేస్తూ ఉంటారు గూడా. ఓకే. యాహ్! దేర్ ఈస్ వెరీ దేర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్. ఓకే. క్లౌడ్ నెట్వర్క్ ఇంజినీర్ అంటే. అండ్ నౌ దిస్ ఈస్ అమెజాన్ డేటా సెంటర్. యూ విల్ సీ రైట్. So this is how the racks are in Amazon data center. Okay. So there are bunch of servers and those servers are connected to the routers and switches. Uh, okay. Yeah. And now this is all about technology. Let me explain about my journey because some people may underestimate the power of field engineers. Okay. So నేను ఫీల్డ్ ఇంజనీర్ గా వర్క్ చేశానండి. ఇఫ్ యు సీ రైట్, ఇట్స్ ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ర్యాక్స్ ఉంటాయి బ్యాంక్స్ లో కానీ. ఓకే. బ్యాంక్స్ లో కానీ లేదంటే ఏదైనా స్మాల్ ఆర్గనైజేషన్ హాస్పిటల్కి వెళ్ళి ఇలాంటి ర్యాక్స్ ఉంటాయి. ఓకే. సో ఈ ర్యాక్స్ లో రౌటర్స్ స్విచ్చెస్ ఇలా ఉంటాయి. బ్యాక్ ఎండ్ వచ్చేసి కంప్యూటర్స్ కనెక్ట్ అవుతాయి. ఓకే. సో నేను ఫీల్డ్ ఇంజనీర్ గా ఒక 2 years వర్క్ చేశాను ఇక్కడ. ఆ తర్వాత ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రాజెక్ట్ కి వర్క్ చేశాను. దిస్ ఈస్ మీ ఇన్ ది ఇయర్ ఆఫ్ 2016. ఓకే. ఇక్కడ డిడబ్ల్యూఎం డివైజెస్ ఉన్నాయి. కింద చూస్తున్నారు కదా, ఇది రౌటర్. ఓకే. సో ఇవి ఏఎస్ఆర్ 903 రౌటర్స్. సో ఐ వర్క్డ్ ఇన్ ఫీల్డ్ సో దట్ ఐ లెర్న్ ఎ లాట్ యాక్చువల్లీ. సో 4 years ఫీల్డ్ ఇంజనీర్ గా వర్క్ చేశా. స్టార్టింగ్ నా సాలరీ వచ్చేసి 8,000 రూపీస్ ఆఫ్టర్ కట్టింగ్స్. సో 10,000 రూపీస్ సాలరీ ఉండింది. ఓకే. 10,000 రూపీస్ సాలరీ ఉంటే ఇప్పుడు కటింగ్స్ పోను అంతా పీఎఫ్ అదంతా పోను 8,500 ఎంతో వచ్చేది. ఆ తర్వాత ఐ మూవ్ టు ద ఏపీఎస్ఎఫ్ఎల్ ఒక 25,000. ఆ తర్వాత ఈ ఫీల్డ్ జాబ్ ఏం చేద్దాంరా బాబు! కంపెనీలో మంచిగా చేద్దాం. ఏంటి ఇంకా ఈ ఫీల్డ్ జాబ్ అనుకునేవాడిని. అలా నేను ఇంటర్వ్యూలు అటెండ్ అవుతూ ఉంటే ఇన్ఫోసిస్ క్యాంపస్ చూసాను. చాలా బాగుంది. అసలు దాంట్లో ఎలాగైనా జాబ్ కొట్టాలనుకున్నాను. బట్ 1 year తర్వాత ఆపర్చునిటీ వచ్చింది. క్లియర్ చేశా. సో 2017లో క్లియర్ చేసి ఇన్ఫోసిస్‌లో జాయిన్ అయ్యా. బట్ యూ నో ఫస్ట్ 3 మంత్స్ బెంచ్‌లోనే. మీరు ఎంత కష్టపడి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ అయినా సరే ఇన్ఫోసిస్ అనే కాదు. ఈ సర్విస్ బేస్డ్ కంపెనీస్ యొక్క వర్కింగ్ స్ట్రక్చర్ అంతా అంతే. హైర్ చేసుకుంటారు. ఆ తర్వాత మిమ్మల్ని బెంచ్‌లో పెట్టేస్తారు. తర్వాత ఇంటర్నల్‌గా మీరు మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇవ్వాలి ప్రాజెక్ట్స్‌కి, క్లయింట్స్‌కి. సో, మళ్ళీ ఇంటర్నల్‌గా మీరు ఇంటర్వ్యూస్ ఇస్తేనే మళ్ళీ అది ఇంటర్వ్యూ క్లియర్ అయిపోతేనే మీకు ప్రాజెక్ట్ వస్తుంది. ఓకే. అది. సో, నేను ఒక 3 మంత్స్ బెంచ్‌లో ఉన్నాను. నాకు నచ్చలేదసలు. ఇన్ఫోసిస్ మై డ్రీమ్ కంపెనీ. కానీ జాయిన్ అయిన తర్వాత ఐ డోంట్ లైక్ ఇట్ యాక్చువల్లీ. అంతే కదా! మనం ఎక్స్‌పీరియన్స్ అయ్యేంత వరకు ఏం ఏం తెలీదు. సో, మళ్ళీ ఆ తర్వాత ఏదో ఒక ప్రాజెక్ట్ వచ్చింది. వేరే వేరే టెక్నాలజీస్ మీద మ్యాప్ చేశారు. నేను రిజెక్ట్ చేసేసాను. వాళ్ళు నాకి రెడ్ అలర్ట్ ఇస్తా అన్నారు. రెడ్ అలర్ట్ అంటే ఏంటి, బయటికి పంపిస్తామని. మీ ఇష్టం పంపించేసుకోండి అన్నాను. కానీ రెడ్ అలర్ట్ అయితే ఏమీ లేదు. స్కిల్ మిస్ మ్యాచ్ అని చెప్పేసి మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నాను. ఏదో ఒక ప్రాజెక్ట్ వచ్చింది. కాలిక్స్ అని. దాని మీద వర్క్ చేశాను. ఓకే. సో, దట్స్ హౌ ఇట్ వాస్. ఓకే. సో, ఆ తర్వాత 7 మంత్స్ ఉన్నానంతే. తర్వాత నేను ఒకటే డిసైడ్ అయ్యాను. నెట్వర్కింగ్ టెక్నాలజీ అంటే నాకు పిచ్చి. ప్యాషన్ నాకు. ఓకే. సో, ఐ డిడ్ ప్లెంటీ ఆఫ్ సర్టిఫికేషన్స్ అప్పుడే. సీసీఎన్ఏ సర్టిఫికేషన్ కూడా చేశాను నేను అప్పుడే. సో, ఐ డోంట్ వాంట్ టు మూవ్ ఇంటూ అనదర్ డొమైన్. ఓకే. సో, నేనేం చేశానంటే ఈ ఇన్ఫోసిస్ అనే కాదు, టీసీఎస్ ఇట్లా కంపెనీస్ అన్నీ ఇలాగే ఉంటాయని నాకు అర్థమైందప్పుడు. సో, నేను ఐ డోంట్ వాంట్ టు జాయిన్. కొడితే ప్రొడక్ట్ బేస్డ్‌లో కొట్టాలనుకున్నాను. ఐ వాస్ ఎగ్జాక్ట్‌లీ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఐ జస్ట్ మూవ్డ్ ఇంటూ ద జునిపర్. నాకిక్కడ 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే, నాకు జస్ట్ ప్రోటోకాల్స్ వచ్చు గానీ ఇంప్లిమెంటేషన్ చేస్తా. బట్ ఐ డోంట్ నో హౌ ఎగ్జాక్ట్‌లీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అట్ ద బ్యాక్ ఎండ్. అంటే హౌ సిస్టమ్స్ ఆర్ అండర్‌స్టాండింగ్ దిస్ టెక్నాలజీ. ఒక కంప్యూటర్ నుంచి డేటా ఎలా బయటికెళ్తుంది? సర్వర్‌కి ఎలా రీచ్ అవుతుంది? ప్యాకెట్ లెవెల్ అండర్‌స్టాండింగ్ నాకు తెలీదు. వన్స్ ఐ జాయిన్ యాస్ ఎ టాక్ ఇంజినీర్, ఐ లెర్న్ ఎ లాట్. ఆ తర్వాత ఇక్కడ 2 ½ ఇయర్స్ చేసి దెన్ ఐ మూవ్ టు నోకియా. నోకియా కంపెనీ ఇక్కడ ఉండదు. ఎందుకంటే అది కరోనాలో అయిపోయింది. సో, కరోనాలో పిక్చర్స్ ఏం లేవు. ఓకే. ఆహ్, కరోనా తర్వాత నోకియా నుంచి ఐ మూవ్డ్ ఇంటూ అమెజాన్. ఓకే. అమెజాన్‌లో ఒక 2 ½ ఇయర్స్ ఉన్నాను. దెన్ నౌ ఐ యామ్ వర్కింగ్ ఇన్ ఆర్కల్. ఓకే. ఇది కూడా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఒక చాలా మందికి కొన్ని కొన్ని కోరికలుంటాయి. నాకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి. ఆ తర్వాత నాకి ఆహ్, ఆహ్, ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఓకే. ఒక్కొక్కరికి ఒక్కొక్క థింగ్స్ ఉంటాయండి. అలా ఉండదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. ఓకే.
మీ ప్రాజెక్ట్‌ని బట్టి మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇవ్వాలా? లేకుంటే హైబ్రిడ్ మోడలా? అది కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ ప్రాజెక్ట్. ఓకే. నైట్ షిఫ్ట్సా? డే షిఫ్ట్సా? ఇది కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ ఉంటుంది. జాబ్ వస్తే జాయిన్ అయిపోండి. ఓకే. సమ్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత మీకు అనుకున్నట్టు వస్తది. ఇప్పుడు చూడండి, నేను ఒక 10, 11 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి నాకు కంఫర్టబుల్ జోన్‌లో ఉన్నాను. మీరు కూడా ఇనిషియల్ స్టేజ్‌లో కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. దెన్ ఆఫ్టర్ యూ విల్ గెట్ ఇంటూ ఏ కంఫర్టబుల్ జోన్. ఓకే. సో, ఇనిషియల్ స్టేజ్‌లో స్టెప్స్ చాలా హార్డ్‌గా ఉంటాయి. సో, నేను చాలా హార్డ్‌గా వర్క్ చేశా. హార్డ్‌గా, స్మార్ట్‌గా అన్ని రకాలుగా వర్క్ చేశా. నేనిప్పుడు నాకున్న 11 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను 7 కంపెనీస్ మారా. ఎవరైతే ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఇట్స్ నాట్ గుడ్. ఓకే. ఒకే కంపెనీలో అన్ని ఇయర్స్ వర్క్ చేయగూడదు. ఎందుకంటే దేర్ ఇస్ ఎ రీజన్. మీరు ఫైనాన్షియల్‌గా గ్రో అవ్వాలి, టెక్నికల్‌గా గ్రో అవ్వాలి. సో, ఒకే కంపెనీలో వర్క్ చేసినా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేయాలి మీరు. సో, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌లో వర్క్ చేస్తేనే టెక్నాలజీలో మీరు మంచిగా నేర్చుకుంటారు. ఇప్పుడు కంపెనీ నుంచి ఒక కంపెనీ మారారనుకోండి, కొత్త ప్రాజెక్ట్ ఒస్తది. సో, టెక్నికల్‌గా ఇంకొంచెం నేర్చుకుంటారు. ఫైనాన్షియల్‌గా కూడా హైక్ ఒస్తది. సో, ఎవ్రీ 2 ½ ఇయర్స్ అట్లా 3 ఇయర్స్‌కి కంపెనీ మారుతూ ఉంటే ఫైనాన్షియల్ గ్రో అవుతారు. ఎక్కువ ప్రాజెక్ట్స్ మీద కూడా వర్క్ చేస్తారు. స్టెబిలిటీ ఉంటది. 3 ఇయర్స్ స్టెబిలిటీ ఈస్ గుడ్. ఆ తర్వాత ఒక ఒక 10 ఇయర్స్ అలా చేసేసి మంచి ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ డైరెక్ట్‌లీ సెటిల్ ఇంటూ ద బిగ్ కంపెనీస్ లైక్ అమెజాన్, తర్వాత ఆరికల్, తర్వాత గూగుల్, మైక్రోసాఫ్ట్. ఓకే. సో, అది. సో, గూగుల్‌లో ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయంటే చాలా, చాలా స్లో ప్రాసెస్. ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ గూగుల్ బట్ ఇంటర్వ్యూ ఒక్కొక్క రౌండ్ 1 మంత్ జరుగుతుంది. ఎప్పుడు షెడ్యూల్ చేస్తారో తెలీదు. ఒక రోజే జరుగుతుంది. చాలా స్లో ప్రాసెస్. ఆ లోపు నాకు వేరేది ఆపర్చునిటీ వచ్చింది. నేనెళ్ళిపోయా. ఓకే. సో, అది. సో, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఓకే. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో వస్తే మీకు చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. కంఫర్టబుల్ జోన్ ఉంటుంది. బావుంటుంది కెరియర్ గూడా. ఓకే. సో, థింక్ ఇట్ వన్స్. ఓకే. సాలరీస్ ఎలా ఉంటాయంటే ఫ్రెషర్స్‌కైతే 2.5 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఫ్రెషర్స్‌కి ద సాలరీ విల్ స్టార్ట్ ఫ్రమ్ 2.5. సో, అప్ టు 4.5 వరకెళ్తది. ఇట్ విల్ వేరీ అండి. సో, మిడ్ లెవెల్ హలో! ఎనీవన్ వుడ్ లైక్ టు టాక్? ఓకే. Can you hear me? Please acknowledge anyone. I'm not seeing the screen. Hello? Yes, sir, we can hear యాహ్! you. థాంక్ యూ ఫర్ ద కన్ఫర్మేషన్. ఓకే. సో, పే స్కేల్ ఎలా ఉంటుందంటే ఎంట్రీ లెవెల్‌కి 2.5 లాక్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 4.5 లాక్ దాకా ఎళ్తుంది. మిడ్ లెవెల్ అంటే ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి 8 లాక్స్. ఆ తర్వాత ఇంకొంచెం సీనియర్‌ది అనుకోండి మినిమమ్ 15 లాక్స్, 25 లాక్స్ ఉంటుంది. ఓకే. సో, నాకు సాలరీ ప్యాకేజ్ కూడా చెప్తాను. ఓకే. బట్ దానికన్నా ముందు ఎవరైతే ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ వర్క్ చేస్తే వాళ్ళ ప్యాకేజ్ ఇంగా లోలోనే ఉందని ఫీల్ అవుతున్నారు. అసలు కంగారు పడకండి. సో, దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ప్రాక్టికల్‌గా సో, ఈ కోర్స్ 2 మంత్స్ ఉంటుందండి. ఓకే. మనం ఇచ్చే ఈ టెక్నాలజీలో సిస్కో, జునిపర్, పాలో ఆల్టో. సో, పాలో ఆల్టో ఇక్కడ కనిపిస్తుంది గదా! ఈ పాలో ఆల్టో ఈస్ ఎ సెక్యూరిటీ వెండర్. సో, పాలో ఆల్టో ఈస్ ఎ టాప్ వెండర్. టాప్ 4 ఈ 2025లో ఈ 2025 స్కిల్స్‌లోనే చూసుకుంటే పాలో ఆల్టో అనేది ఏంటి ఇక్కడ చూస్తున్నారు గదా! ఓకే. 1 సెకండ్ ఐ విల్ షో యూ. ఉడిమి కోర్సెస్ ఉంటాయి గదా! మీకి ఉడిమి కోర్సెస్. అందులో చూడండి థిస్ ఈస్ ద లింక్. ఓకే. ఇఫ్ యూ సీ రైట్. సో, పాలో ఆల్టో ఫైర్‌వాల్ అనేది టాప్ 100 స్కిల్స్‌లో నంబర్ 4లో ఉంది. సో, పాలో ఆల్టో ఫైర్‌వాల్ అంటే ఏంటి? ఫైర్‌వాల్ ఈస్ ఎ సెక్యూరిటీ థింగ్. ఇప్పుడు ప్రతి కంపెనీకి వాచ్‌మెన్ ఉంటాడు కదా! ఓన్లీ ఆథరైజ్డ్ పీపుల్‌ని మాత్రమే లోపలికి అలో చేస్తారు కదా! సింపుల్‌గా అలాగే మన ఆర్గనైజేషన్‌లో మన నెట్వర్క్ మన సర్వర్స్‌ని హ్యాక్ చేయకుండా ఉండడానికి ఫైర్‌వాల్స్ వాడతారు సెక్యూరిటీగా. ఓకే. సో, ప్రతి కంపెనీలో ఫైర్‌వాల్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీలో. సో, ప్రతి కంపెనీలో సెక్యూరిటీ ఇంపార్టెంట్. ఆ సెక్యూరిటీ డివైస్ ఏంటి? పాలో ఆల్టో ఉంటుంది. టాప్ స్కిల్ ఇది. ఓకే. సెక్యూరిటీలోనే టాప్ వెండర్ అంటే పాలో ఆల్టో. ఓకే. సో, అది. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! పాలో ఆల్టో ఈస్ ద టాప్ 4 స్కిల్ అండ్ ఆల్సో మన నెట్వర్కింగ్ గూడా ఉంటుంది ఇక్కడే. సో, రూట్ కాజ్ అనాలిసిస్, ఇది రూట్ కాజ్ అనాలిసిస్ అంటే నెట్వర్కింగే ఇది. ఓకే. రూట్ కాజ్ అనాలిసిస్, నెట్వర్కింగ్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. సో, ఇంకా సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అన్నీ ఇందులోనే ఉంటాయి. చాలా ఉన్నాయి. మొత్తం స్కిల్స్ ఇవన్నీ నేను గ్రూప్‌లో పెడతా చూడండి ఒకసారి. ఓకే. యాహ్! సో, ఈ పాలో ఆల్టో కోర్సు ఎవరిస్తున్నారంటే పాలో ఆల్టో కంపెనీ నుంచే టాక్ ఇంజినీర్ ఇస్తున్నాడు. అదే కార్తిక్. ఓకే. సో, విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఓకే. ఒక మినిమమ్ ఇండస్ట్రీస్‌కి నెట్వర్కింగ్ డొమైన్‌లో రావాలంటే మీరేమేమి నేర్చుకోవాలి? సెక్యూరిటీ కంపల్సరీగా రావాలి. రౌటింగ్ అండ్ స్విచ్చింగ్. ఓకే. రౌటింగ్ అండ్ స్విచ్చింగ్‌లో సిస్కో ఇస్ టాప్. అందుకే మనం సీసీఎన్ఏ క్లాస్‌లో అన్నీ చెప్పేస్తున్నాం. అండ్ ఈ డేటా సెంటర్‌లో ఎక్కువ యూజ్ చేసే డివైసెస్ ఏంటంటే జునిపర్ డివైసెస్. సో, ఇక్కడ జునిపర్ డివైసెస్ ఉన్నాయి గదా! ఈ జునిపర్ డివైసెస్ కోర్‌లో ఎక్కువ యూజ్ చేస్తారు. సో, మీకు మినిమమ్ సిస్కో, జునిపర్
ఇలా పాలాల్టో ఇట్లా మల్టీ వెండర్ నాలెడ్జ్ ఉందనుకోండి. ఈజీగా మీకు జాబ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మల్టీ వెండర్ ఒక కంపెనీలో ఇప్పుడు మనమే ఉన్నాం. మన ఇంట్లో టీవీ ఒక బ్రాండ్ ఉంటే, ఫ్రిడ్జ్ ఒక బ్రాండ్ ఉంటుంది. మిక్సీ ఒక బ్రాండ్ ఉంటుంది. అవునా కాదా? సిమిలర్‌గా అంతే. ఒక కంపెనీలో కూడా ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఏదైతే బెస్ట్ ఉందో అది కొంటారు. సో, నేను ఇండస్ట్రీ బెస్ట్ ప్రొడక్ట్స్ ఇవి. నేను వర్క్ చేశాను ఇందులో అని కాకుండా, ఇవే ఇండస్ట్రీ బెస్ట్ ప్రొడక్ట్స్. ఓకే. మీరు జునిపర్ వచ్చిందనుకోండి మీకి హువాయ్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, ఈ 3 కోర్సెస్ ఇంటర్న్‌షిప్‌గా నేర్పిస్తూ, ఈ జునిపర్ సర్టిఫికేషన్ చేపిస్తున్నాను. ఓకే. ఈ జునిపర్ ఏదైతే ఉందో, ఈ జునిపర్ సర్టిఫికేషన్ చేపిస్తున్నాను నేను. ఓకే. సో, అది నేను చెప్తానిప్పుడు. ఓకే. ఇది ఈ సర్టిఫికేషన్ మినిమమ్ సర్టిఫైడ్ కావాలి కదా! సిస్కో సర్టిఫికేషన్ అయితే ఎంత? ఒక్క నిమిషం. ఈ సిస్కో సర్టిఫికేషన్ ఉంది కదా! ఈ సిస్కో సర్టిఫికేషన్ $370 అండి. అంటే ఆల్‌మోస్ట్ 33,000 పడుతుంది. ఏంటది? ఎగ్జామినేషన్ ఫీయే. ఇది పాస్ అవ్వాలంటే యూ హావ్ టు ప్రిపేర్ వెల్. చాలా కష్టం. చాలా 6 మంత్స్ ప్రిపేర్ అవ్వాలి. ఓకే. అలాగే జునిపర్ అనుకోండి $236 విత్ టాక్స్. ఈ $236 అంటే ఎంత? ఆల్‌మోస్ట్ $20,000. ఇతనేం చేస్తున్నాడంటే $150 డిస్కౌంట్ ఇస్తున్నాడు మీకు. అంటే ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరొక ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ గాన పాస్ అయితే మీకు $150 డిస్కౌంట్ వస్తుంది. అంటే జస్ట్ ₹5,000లో మీకు సర్టిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ సర్టిఫికేషన్ ఏంటి? ఈ ట్రైనింగ్ నేనిస్తాను. ఎందుకంటే నేను జునిపర్‌లో వర్క్ చేశాను కాబట్టి నేను ట్రైనింగ్ ఇస్తాను. 100% మీరు పాస్ అవుతారు. ఇప్పటికి ఆల్మోస్ట్ 76 పీపుల్ పాస్ అయ్యారండి మొన్నటి దాకా. ఒక్కరు కూడా ఫెయిల్ అయ్యేది ఉండదు. ఎగ్జామ్ కోడ్ ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలీదు. ఇప్పుడైతే ఎగ్జామ్ కోడ్ చేంజ్ అవ్వలేదు కాబట్టి. సో, దేర్ ఆర్ 2 థింగ్స్ అండి. మనకి 2 జతలు బట్టలు అంతే. 2 పెయిర్ ఆఫ్ క్లాత్స్ కాస్ట్ అంతే సర్టిఫికేషన్. టెక్నికల్ సర్టిఫికేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీ కెరియర్‌లో వన్స్ మీరు సర్టిఫైడ్ అయినార తర్వాత ఈ లోగోని మీ రెజ్యూమ్‌లో యూజ్ చేసుకోవచ్చు. సర్టిఫైడ్ క్యాండిడేట్స్‌కి రెడ్ కార్పెట్ ఏసి మరి కంపెనీస్ తీసుకుంటాయి. ఓకే. ఎందుకంటే వన్స్ మీరు సర్టిఫికేషన్ చేసేస్తే యూ విల్ బి ద పార్ట్నర్ ఆఫ్ ద కంపెనీ. అంటే జునిపర్ పార్ట్నర్ అవుతారు. సిస్కో పార్ట్నర్ అవుతారు. అట్లా సర్టిఫికేషన్ చేస్తే. ఇక్కడ ఈ జునిపర్ డివైసెస్‌ని కొన్నారంటే మీకి 20% డిస్కౌంట్ వస్తుంది ఆ ప్రొడక్ట్ మీద. ఓకే. 20-25% అండ్ కంపెనీస్ ఎందుకు సర్టిఫైడ్ ఇంజినీర్స్‌ని అడుగుతారంటే ఇట్లా ప్రొడక్ట్ కొంటే డిస్కౌంట్ వస్తుంది. ప్లస్ ఇలా సర్టిఫైడ్ ఇంజినీర్స్ ఉంటే ప్రాజెక్ట్స్ ఎక్కువొస్తాయి వాళ్ళకి. క్లయింట్స్ నుంచి ప్రాజెక్ట్స్ ఎక్కువొస్తాయి. అందుకే ఎక్కువ సర్టిఫైడ్ ఇంజినీర్స్‌ని అడుగుతారు. మరి అందరూ సిస్కో సర్టిఫికేషన్ చేయగలరా అంటే చేయలేరు. ఎందుకంటే కొంచెం ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే మనీ ఉంటుంది వాళ్ళకి కాబట్టి ఎక్స్‌పీరియన్స్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి చేయగలరు. ఫ్రెషర్స్ అందరూ చేయలేరు గదా! సో, అట్‌లీస్ట్ ఈ జునిపర్ సర్టిఫికేషన్ అన్నా యుటిలైజ్ చేసుకోండి. జస్ట్ ₹5,000లో మీకి ఒరిజినల్ సర్టిఫికేషన్ వస్తుంది. 3 ఇయర్స్ వాలిడిటీ ఉంటుంది. అండ్, అండ్ వన్ మోర్ థింగ్ జునిపర్ కంపెనీని హెచ్‌పీ కంపెనీ కొనేసింది. హెచ్‌పీ హావ్లెట్ ప్యాకర్డ్ ఇట్స్ ఎ వెరీ బిగ్ కంపెనీ. సర్వర్స్, రౌటర్స్ హెచ్‌పీ రౌటర్స్ కూడా ఉన్నాయి. ఈ హెచ్‌పీ కంపెనీ జునిపర్‌ని కొనేసింది. 1 ఇయర్ అయిపోయింది. ఇంకా ట్రాన్సిషన్ అనేది ఇంకా జరుగుతూ ఉంది. సో, వన్స్ ఒకసారి కంప్లీట్‌గా ట్రాన్సిషన్ అయిపోయిన తర్వాత మేబీ ఈ $150 ఆఫ్ డిస్కౌంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రైట్? సో, అందుకే అదంతా జరిగే లోపలే ఒక టెక్నికల్ సర్టిఫికేషన్‌ని మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు పెట్టుకున్నారంటే ఇట్స్ గుడ్. ఓకే. చేంజెస్ జరగకముందే. ఓకే. అది. అండ్ పాలాల్టో అయితే సెక్యూరిటీ కంపల్సరీ కాబట్టి పాలాల్టో టాక్ ఇంజినీర్ నేర్పిస్తారు. ఓకే. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో సీసీఎన్ఏ సో, ఇక్కడ సిలబస్ ఉంటుంది చూడండి. సో, యూ కెన్ విజిట్ మై వెబ్‌సైట్. ఓకే. www.tungabhadranetworks.in. సో, ఇక్కడ యూ విల్ సీ ద సిలబస్ హియర్. ఓకే. టు కమ్ డౌన్ దిస్ ఈస్ ఎ సిలబస్. ఓకే. ఇప్పుడు నేను కొంచెం ఈ సిలబస్‌లో సీసీఎన్‌పీ కూడా యాడ్ చేశాను. ఐ ఇంట్రొడ్యూస్డ్ ఎ న్యూ ప్రోగ్రామ్ టుడే. సో, ఐ విల్ లెట్ యూ నో. సో, సిలబస్‌లో ఉండే కాన్సెప్ట్స్ అన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ నేర్చుకుంటాం మనం ఎవ్రీథింగ్. సో, నా వెబ్‌సైట్‌ని ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేయండి. యూ విల్ గెట్ సమ్ ఐడియా. సో, లెట్ మీ కంప్లీట్ థిస్. ఓకే. సాలరీ స్ట్రక్చర్ దగ్గర ఉన్నాం కదా! సో, సాలరీస్ మాత్రం హై లెవెల్‌లోనే ఉంటాయి. సో, నా సాలరీ గురించి కూడా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా ఎవరికైనా? సార్. యెస్ సార్. ఎందుకంటే నేను అంటే యాక్చువల్‌గా సాలరీస్ ఎవరు రివీల్ చేయరు. బట్ ఏంటంటే ఐ వాంట్ టు ఐ వాంట్ టు బి వెరీ ట్రాన్స్‌పరెంట్ విత్ యూ. ఓకే. సో, కెరీర్ గ్రోత్ ఎక్కడికైనా వెళ్ళిపోతుందండి. జస్ట్ ఇమాజిన్ నౌ. సో, నా స్టార్టింగ్ సాలరీ 8K రూపీస్ పర్ మంత్. ప్రెజెంట్ నేను 75,000 ఓన్లీ ఇన్‌కమ్ టాక్సే కడుతున్నా పర్ మంత్. ఓకే. సో, నా నా ప్యాకేజ్ వచ్చేసి 40 ఎల్‌పీఏ ఓన్లీ ఫిక్స్‌డ్. ఓకే. ఓన్లీ ఫిక్స్‌డ్. సో, నేను గూగుల్‌లో ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పుడు అది 1 సీఆర్ ఉంది. ఆల్‌మోస్ట్ 1 సీఆర్. సో, మీరు బాగా అబ్జర్వ్ చేసారా? ఐఐటీ వాళ్ళు 1.5 సీఆర్, 2 సీఆర్, 3 సీఆర్ ఇంత ప్యాకేజ్ వచ్చింది. అంత ప్యాకేజ్ వచ్చిందని న్యూస్‌లో చూసారా? ఆ ప్యాకేజ్ యాక్చువల్‌గా అది ప్యాకేజ్ కాదు. కంప్లీట్ ప్యాకేజ్ కాదు. అందులో నీకు ఫిక్స్‌డ్ అమౌంట్ ఉంటుంది. ఒక 30 లాక్స్ సాలరీ ఉంటుంది. మిగతావన్నీ షేర్స్ ఉంటాయి. కంపెనీ షేర్స్. ఆ కంపెనీ షేర్స్ కూడా వెంటనే ఇవ్వడు.
నువ్వు 1 ఇయర్ వర్క్ చేస్తే ఒక 20,00,000 షేర్స్ ఇస్తాం. ఇంకో 1 ఇయర్ కంప్లీట్ చేస్తే 40,00,000 షేర్స్ ఇస్తాం. అలా ఉంటుంది. సో, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో సాలరీ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. నీకు ఎన్ని కోట్లు ప్యాకేజ్ ఇచ్చినా ఫుల్‌గా అమౌంట్ ఇవ్వడు. ఓకేనా? సో, ఒక 30-40 లాక్స్ మామూలుగా ఫిక్స్డ్ పే ఇచ్చేసి యూ నో దే విల్ గివ్ యూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ షేర్స్ అన్నమాట. ఓకే. సో, కరెంట్‌లీ ఇది నా ప్యాకేజ్. సో, ద థింగ్ ఈస్ యూ విల్ గెట్ క్రోర్ రూపీస్ ఆల్సో. సో, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్సే కాదండి. ఇట్స్ ఈక్వల్. ఐటీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఐటీ నెట్వర్క్ ఇంజినీర్ బోత్ ఆర్ సేమ్. నేను అమెజాన్‌లో వర్క్ చేసేటప్పుడు నా రోల్ ఏంటి? ఎన్‌డీఈ. ఎన్‌డీఈ అంటే ఏంటి? నెట్వర్క్ డెవలప్‌మెంట్ ఇంజినీర్. సో, అక్కడ నెట్వర్కింగ్ స్టఫ్‌తో పాటు కొంత ఆటోమేషన్ కూడా చేస్తాం. ఇక్కడ ఎస్‌డీఈ. ఎస్‌డీఈ అంటే సాఫ్ట్‌వేర్ డెవలప్ ఇంజినీర్. బోత్ ఆర్ సేమ్. ఐ మీన్ బోత్ ఆర్ సేమ్ కేటగరీ కిందకొస్తాయి అంటున్నా. ఓకేనా? సో, ఎవరి జర్నీ అయినా స్టార్టింగ్‌లో స్ట్రగుల్ గానే ఉంటుంది. చాలామంది ఈ కాలంలో అమ్మాయిలు గూడా చాలా కష్టపడుతున్నారండి. చాలా. సో, వాళ్ళు గూడా ఈక్వల్‌గా కష్టపడి ఈక్వల్‌గా తెచ్చుకుంటున్నారు. ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకేనా? సో, యూ కెన్ ఏమంటే ఆ పాత్ తెలీదంతే. ఆ కెరీర్ పాత్, ఆ రైట్ పాత్ తెలియకపోవడం వల్ల అక్కడే స్టక్ అవుతున్నారు గానీ, ఐయామ్ టెల్లింగ్ యూ ట్రూత్. ఒకటి చెప్తాను చూడండి. అమెజాన్‌లో నేను వర్క్ చేసేటప్పుడు సపోర్ట్ టీమ్‌కి లే ఆఫ్ ఇచ్చేసారు. ఒక 5-6 మెంబర్స్ ఉండేవాళ్ళు నా ఫ్లోర్‌లో. వాళ్ళు సపోర్ట్ టీమ్. వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఏం తెలీదు. కానీ వాళ్ళకి 11 ఎల్‌పీఏ ఉండేది. ఓకే. టెక్నికల్ నాలెడ్జ్ ఏం లేదు. బట్ వన్ ఆఫ్ ద పీపుల్ కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రం ఆసమ్ ఉన్నాయి అమ్మాయికి. సో, నేను అప్పుడు నా టీమ్ మెంబర్స్‌కి ట్రైనింగ్ ఇస్తుంటా అప్పట్లో. 1 ఇయర్ బ్యాక్, 1 ½ ఇయర్ బ్యాక్. సో, ఐ ఆల్సో గివెన్ ఎ ట్రైనింగ్ టు దెమ్. నౌ షీ గాట్ ఎ జాబ్ ఇన్ ఆరకల్. సో, 11-25 లాక్స్ డైరెక్ట్‌గా. సో, డబల్ వస్తుందండి. నౌ షీ ఈస్ వర్కింగ్ ఇన్ ప్యూర్‌లీ టెక్నికల్. ఓకే. సో, మనం హార్డ్ వర్క్ చేయాలి కంపల్సరీగా. సో, చాలా మందికి ఇప్పుడు నా సక్సెస్ స్టోరీస్‌లో కూడా చూడండి. చాలా మంది నాన్ టెక్నికల్ పీపుల్ టెక్నికల్‌గా మూవ్ అయ్యారు. రీసెంట్‌గా ఫిబ్రవరి 27థ్ బ్యాచ్‌లో ఒక అమ్మాయి 1 వీక్‌లో మళ్ళీ జాబ్ కొట్టేసింది. తన ప్యాకేజ్ టీసీఎస్‌లో 4.5. షీ క్లియర్డ్ ఎన్ ఇంటర్వ్యూ. రీసెంట్‌గా అప్‌లోడ్ చేశా మాక్ ఇంటర్వ్యూ అని. అది ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూకి ముందు నేను తీసుకున్న మాక్ ఇంటర్వ్యూ. షీ క్లియర్డ్ ఇట్. తన ప్యాకేజ్ ఇప్పుడు 11 10.5 ఆఫర్ చేశారు. ఓకే. యాహ్! అట్లా. సో, ఇట్లా ఇవన్నీ జునిపర్ సర్టిఫికేషన్ చేసి మనకేంటంటే నేననే కాదు, బయట ఎవరైనా సరే ప్రాక్టికల్‌గా సబ్జెక్ట్ నేర్పిస్తున్నారంటే ఎక్కడైనా జాయిన్ అవ్వండి. సో, ఏంటంటే ప్రాక్టికల్‌గా సబ్జెక్ట్ నేర్చుకుంటేనే వాల్యూ. ఇంతకుముందు అలా లేదు. ఇంతకుముందు బేసిక్స్ క్వెషన్స్ అడిగేసి బుకిష్ నాలెడ్జ్ ఉన్నా పర్లేదు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. మనకి ఎవ్రీ ఇయర్ థౌసండ్స్, లాక్స్ ఆఫ్ ఇంజినీర్స్ గ్రాడ్యుయేట్ అయ్యి బయటకొస్తున్నారు. సో, మంచి స్కిల్‌ఫుల్ ఉండే క్యాండిడేట్స్‌ని మాత్రమే తీసుకుంటున్నారు. సింపుల్ అండి. ఇదంతా కమర్షియల్. ఇప్పుడు నేనే ఉన్నాను. ఒక హోటల్ పెట్టాను. మంచిగా టిఫిన్ చేసే లోకల్‌లో ఉండే పర్సన్ టిఫిన్ చేస్తాడు. అతని సాలరీ 10,000 అడుగుతున్నాడు. అదే హోటల్ మేనేజ్‌మెంట్ చేసిన పర్సన్ బానే చేస్తున్నాడు గానీ, మన లోకల్‌లో ఉన్నంత టేస్ట్ లేదు. బట్ హి ఈస్ ఎక్స్‌పెక్టింగ్ 1,00,000 రూపీస్. సో, మనం ఎవరిని హైర్ చేసుకుంటాం? లోకల్‌లో ఉండే పర్సనే గదా! యెస్ ఆర్ నో? సేమ్ ఇక్కడ గూడా అంతే. ఓకే. స్కిల్ ఉన్న క్యాండిడేట్‌ని బెస్ట్ ప్యాకేజ్ ఎవరైతే తక్కువ తీసుకుంటున్నారో వాళ్ళనే హైర్ చేసుకుంటారు. ఓకేనా? సో, ట్రై టు స్కిల్ ఇంపార్టెంట్. ఓకే. నువ్వు ఎక్కడ చదివావు ఏంటని కాదు గానీ, స్కిల్స్ బాగా ప్రాక్టికల్‌గా నేర్చుకోండి. యూ విల్ గెట్ ఇట్. ఓకే. సో, సర్టిఫికేషన్ చేసిన తర్వాత ఇలా సర్టిఫికేషన్ వస్తుందండి జునిపర్ నుంచి. సో, ఇలా 3 ఇయర్స్ ఉంటుంది వ్యాలిడిటీ. సో, వన్స్ యూ డన్ జేఎన్‌సీఏ సర్టిఫికేషన్ రైట్, యూ విల్ గెట్ లైక్ దిస్. దిస్ ఈస్ సర్టిఫికేషన్. సో, చాలామంది ఇలా పాస్ అయితే ఇలా ఉంటుందండి. జస్ట్ ఒక 2 పిక్స్ చూపిస్తున్నాను ఇక్కడ మీకు. సో, దే ఆర్ గెట్టింగ్ స్కోర్ 95 అట్లా. ఓకే. ఇది ఎగ్జామ్ కోడ్ JN0105 ఇస్ ద ఎగ్జామ్ కోడ్ ఫర్ జునిపర్ నెట్వర్క్స్. సో, యాహ్! యూ విల్ గెట్ ఇట్ జస్ట్ ఇన్ 5K. ఓకే. ఇది. ఓకే. నౌ కంపల్సరీగా నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. కంపల్సరీగా ఉంటాయి. ఏదైనా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయినా పర్లేదు. నార్మల్‌గా ఎవరైనా సరే నెట్వర్క్ ఇంజినీర్ అయినా ఈ ఐటీ డొమైన్‌లో నైట్ షిఫ్ట్స్ కామన్ అండి. ఓకే. సో, మరి కంప్లీట్‌గా నైట్ షిఫ్ట్స్ ఉండవు. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. మరి నాకు కొంతమంది ఉంటారు. నాకు నైట్ షిఫ్ట్ వద్దు. డే షిఫ్టే గావాలి. నాకు వర్క్ ఫ్రమ్ హోమే గావాలి. అట్లాంటి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. మనం చేసేది గవర్నమెంట్ జాబ్ కాదు. ఐటీ జాబు. సాలరీస్ అలాగే ఉంటాయి. వర్క్ కల్చర్ అలాగే ఉంటుంది. వర్కింగ్ ప్రొసీజర్ గూడా ఇలా ఎందుకు నైట్ షిఫ్ట్స్ అంటే 90% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ మనం యూఎస్ ప్రాజెక్ట్స్‌నే హ్యాండిల్ చేస్తాం. అసలు ఇండియాకి ఇన్‌కమ్ ఎలా వస్తుంది? ఈ యూఎస్ ప్రాజెక్ట్స్‌ని హ్యాండిల్ చేయడం వల్లనే. అక్కడి నుంచే కదా మెయిన్. 90% ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అన్ని యూఎస్ నుంచే ఉంటాయి. రిమైనింగ్ యూకే, ఆస్ట్రేలియా కంట్రీస్ నుంచి ఉంటాయి. సో, మనకి వాళ్ళకి డే టైమ్ అయితే మనకి నైట్ టైమ్ గదా! సో, ఇండియన్ లేబరు చాలా చీప్. ఓకే. అక్కడ సాలరీస్ ఇప్పుడు నేను అమెజాన్‌లో వర్క్ చేసేటప్పుడు నా ప్యాకేజ్ ఎంత 25 లాక్స్ ఉంటే నా కొలీగ్ యూఎస్‌లో ఉండే అతనికి ఎంత తెలుసా? $110,000 అంటే ఆల్‌మోస్ట్ 1,00,00,000 రూపీస్ పైనే. సో, ఇండియన్ లేబర్ ఈస్ వెరీ చీప్. ఓకే. అందుకే ఐటీలో నైట్ షిఫ్ట్స్ అనేటివి కామన్. బికాజ్ వి ఆర్ వర్కింగ్ ఫర్ యూఎస్
పీపుల్ రైట్. యూఎస్ ప్రాజెక్ట్స్ వర్క్ చేస్తాం కాబట్టి ఇండియన్ లేబర్ చాలా చీప్ కాబట్టి సో దట్ నైట్ షిఫ్ట్స్ అనేటివి కామన్. ఓకే. బీ రెడీ విత్ దాట్. సో అందరికీ ఉంటాయని కాదు కానీ జనరల్‌గా నైట్ షిఫ్ట్ చేస్తే మీకు షిఫ్ట్ అలవెన్సెస్ ఉంటాయి. ఓకే. అన్నీ ఉంటాయి. ఓకే. నౌ దిస్ ఈజ్ ఇట్. బిఫోర్ గోయింగ్ టు ఆస్క్ ఎనీ క్వెషన్స్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్‌ప్లెయిన్ యూ 3 థింగ్స్. సో ఫస్ట్ నేను కోర్స్ ఆఫర్ చేసేవి ఏంటంటే ఫస్ట్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్. ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ సీసీఎన్ఏ, జునిపర్ అలాంగ్ విత్ సర్టిఫికేషన్ అసిస్టెన్స్. ఓకే. సర్టిఫికేషన్ అసిస్టెన్స్ మాత్రమే. ఓకే. అంటే కంపల్సరీగా పాస్ అయితారు. ఆ ఎగ్జామ్ ఫీ ఏదైతే ఉందో 5,000 అది మీరే పే చేసుకోవాలి. ఓకే. ఆ ₹50,000 డిస్కౌంట్ వచ్చేటట్టు ఎగ్జామ్ నేను ట్రైనింగ్ ఇచ్చి నేను రాపిస్తాను. మీరే మీ చేతులతో రాస్తారు. ఎగ్జామ్ మీరు ఓన్‌గా బుక్ చేసుకున్నా సరే కూడా మీరే మీ ఓన్‌గా రాస్తారు. సర్టిఫికేషన్స్ అనేటివి బయట డబ్బులిచ్చి రాపిస్తారండి. ఇది గ్రౌండ్ లెవెల్ రియాలిటీ. నేనది ఎంకరేజ్ చేయను. నేను బ్యాక్ డోర్ ఎంకరేజ్ చేయను. ఫేక్ సర్టిఫికేట్స్ ఎంకరేజ్ చేయను. ఏది కూడా రాంగ్ వేని ఎంకరేజ్ చేయను. ఓకే. నిజాయితీగున్న పవరే వేరు. సో, నేను చెప్తాను. ఓకే. సో, ప్రాక్టికల్‌గా నేర్చుకోండి. నిజాయితీగా ట్రై చేయండి. నేను జునిపర్ సర్టిఫికేషన్ అయితే జెన్యూన్‌గా మీ చేత్తోనే చేపిస్తాను. ఓకే. అండ్ పాలాల్‌డో ట్రైనింగ్. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ మొత్తం 2 మంత్స్ ఉంటుంది. సో, 1 మంత్‌లో సిస్కో, జునిపర్ నేర్పిస్తాను. ఇంకో 1 మంత్ పాలాల్టో జరుగుతుంది. సో, అది. ఆ తర్వాత నాన్ టెక్నికల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియల్ టైమ్ ప్రాజెక్ట్ తీసుకోండి. ఎందుకంటే యూ డోంట్ నో రైట్. ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత టికెట్స్ ఎలా వస్తాయి? ఇష్యూస్ ఎలా రిజాల్వ్ చేయాలి? ఏంటి? అదంతా ఎట్లా అనేది తెలీదు కాబట్టి అది రియల్ టైమ్ ప్రాజెక్ట్ సెపరేట్ ఉంటుంది. ఈవెన్ టెక్నికల్ పీపుల్ అయినా సరే నా ఇప్పుడు నాక్‌లో రోల్‌లో గాని వర్క్ చేస్తుంటారు కదా! మీరు బేసిక్ లెవెల్‌లో వర్క్ చేసుకున్నది పెడితే మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ రావు. సో, కాంప్లెక్స్ ఎన్వైర్న్మెంట్‌లో వర్క్ చేస్తున్నట్టు మీరు చూపించుకోవాలి. ఓకే. సింపుల్‌గా అండి. ఇప్పుడు మీరు నాకు మంచి నాలెడ్జ్ ఉంది. జాబ్ ఇయ్యరా అంటే ఎవడు ఇవ్వడు. కాబట్టి మీరు సబ్జెక్ట్ నేర్చుకొని నేను ఇలాంటి ఎన్వైర్న్మెంట్‌లో వర్క్ చేశానని చెప్పుకోవడంలో తప్పులేదు. సో, సెల్ఫిష్‌గా అయితే ఉండాలి. ఎందుకంటే యూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ ఆపర్చునిటీస్. ఒక ఆపర్చునిటీ ఇవ్వండిరా బాబు నేను ప్రూవ్ చేసుకుంటా అంటే ఎవడైనా ఇస్తాడా ఈ కాలంలో? లేదు. సో, అక్కడ ఒక చిన్న లై ఆడడంలో తప్పు లేదు. ఎందుకంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు ప్రాక్టికల్‌గా ఇక్కడ. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి అది డిస్‌ప్లే చేసి యూ విల్ గెట్ ఎ ఇంటర్వ్యూ కాల్. ఇంటర్వ్యూలో జెన్యూన్‌గా మీరే ప్రూవ్ చేసుకొని యూ విల్ గెట్ ఇట్. అది. ఓకే. అదొకటి. కొంతమంది టెక్నికల్‌గా ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారు. నాకు ఓన్లీ సీసీఎన్ఏ, సీసీఎన్‌పీ కావాలంటే అలా గూడా ఉంది. ఓన్లీ జునిపర్ కావాలంటే అలా ఉంది. ఓన్లీ ఫర్ పాలాల్టో కావాలంటే అలా ఉంది. సో, ఫీ స్ట్రక్చర్ ఏంటనేది మాత్రం ఈ వెబ్‌సైట్‌లో ఉంది. ఫీ స్ట్రక్చర్ ఉంది గదా! ఇది క్లిక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మా టీమ్‌కి కాంటాక్ట్ అవ్వండి. టెక్నికల్‌గా ఏమైనా డౌట్ ఉంటే దీస్ ఆర్ ద టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్. ఓకే. దీస్ ఆర్ ద టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్. యూ కెన్ కాల్ టు దెమ్ ఆఫ్టర్ దిస్ కాల్. ఓకే. ఆ తర్వాత ఏదైనా క్వెషన్స్ ఉంటే గాని టె ప్ర ఈ ఈ రిజిస్టర్ అవ్వాలంటే ప్రైమరీ కాంటాక్ట్స్ వీళ్ళు. టెక్నికల్ కాంటాక్ట్స్ వీళ్ళు. సో, అది టెక్నికల్‌గా ఏదైనా ఉంటే నేను మా టీమ్ చూసుకుంటాం. బట్ ఎలా ఎన్రోల్ అవ్వాలి? ఫీ స్ట్రక్చర్ అంతా అది మాకు సంబంధం లేదు. అది కంప్లీట్‌గా ఆడిట్ టీమ్. సో, యూ కెన్ కాంటాక్ట్ టు దిస్ ప్రైమరీ కాంటాక్ట్స్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఓకేనా? నౌ యూ కెన్ ఆస్క్ యువర్ క్వెషన్స్. సో, ఫస్ట్ నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను. ఎందుకంటే మీరు అడిగే క్వెషన్స్ అన్నీ చాలా పర్సనల్‌గా ఉంటాయి కాబట్టి ఐ డోంట్ వాంట్ టు రికార్డ్ దట్. ఐ డోంట్ వాంట్ టు పుట్ ఇంటు పబ్లిక్ డొమైన్. ఓకే. నౌ ఐ విల్ ఇంటరాక్ట్ విత్ వన్ టు వన్. మీ డౌట్స్ ఏమున్నా సరే క్లియర్ కట్‌గా అడగండి. క్లారిటీ తెచ్చుకోండి. నేను ఏదైతే చెప్తున్నానో అది చెప్పింది మీరు గూగుల్‌లోను అన్నిట్లోనూ రివ్యూస్ చూడండి. రీసెర్చ్ చేయండి. ఒక 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 ప్రొడక్ట్ మనం కొంటున్నామంటే ఏం చేస్తాం? అన్నిట్లో రీసెర్చ్ చేసి బెస్ట్ ప్రొడక్ట్ కొంటాం. ఇది కూడా అంతే. ఇక్కడ జాయిన్ అవుతున్నావంటే ఇది ఇన్‌స్టిట్యూట్ కాదు. ఇది ఒక కంపెనీ. ప్యూర్‌లీ నెట్వర్కింగ్ కంపెనీ. సో, నేను చెప్పిందల్లా మీకు ప్రాక్టికల్‌గా అర్థమైతే నా యూట్యూబ్ ఛానెల్ ప్లస్ ఇవన్నీ చూసి ఓకే అనుకోని అప్పుడు రిజిస్టర్ అవ్వండి. ఓకే. సో, మీ క్వెషన్స్‌కన్నిటికి ఆన్సర్ ఇచ్చిన తర్వాత యూ కెన్ థింక్ లైక్ థట్. ఓకే. ఐ యామ్ స్టాపింగ్ రికార్డింగ్ నౌ. థాంక్ యూ ఎవ్రీవన్.